వెల్ఫేర్ సొసైటీ తెనాలి 30 వసంతముల జనరల్ బాడీ సమావేశం. ఈ సమావేశం కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ఎజెండా ఉన్నాయి. నంబర్ 1 ఎజెండా జమా ఖర్చుల నివేదిక. మనకి సంవత్సరం అంటే 1/11/2024 నుండి 31/10/2025 వరకు జమా ఖర్చుల నివేదిక. ప్రతి నెల ఇంచుమించు జమా ఖర్చుల నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అది నెల జరుగుతున్నటువంటి మీటింగ్లో సహజమైనటువంటి కార్యక్రమం. ఈ 12 నెలల్లో జరిగినటువంటి జమా ఖర్చుల నివేదిక మొత్తాన్ని కూడా కన్సాలిడేట్ చేసి కొన్ని హెడ్స్గా డివైడ్ చేసుకొని ఏ హెడ్ కింద ఎంత రాబడి ఎంత ఖర్చు అవుతుంది, ఈ విధంగా ఈ సంవత్సర కాల వ్యవధిలో వచ్చినటువంటి జమలు మరియు ఖర్చులు అన్ని కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. అది జమా ఖర్చుల నివేదిక. సెకండ్ ఐటమ్ ఎస్టిమేషన్. ప్రతి ఆర్గనైజేషన్ కూడా భవిష్యత్తు కార్యక్రమాలపై ఒక అవగాహన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా 2025 నవంబర్ 1 నుంచి 2026 అక్టోబర్ 31వ తారీఖు వరకు మన కళ్యాణ మండపం యొక్క రాబడి ఎలా ఉంటుందని ఒక ఊహాత్మకమైనటువంటి వర్ణన, ఎంత ఖర్చు చేయగలమో అని ఒక ఊహతో కూడుకున్నటువంటి ఒక వర్ణనని ఎస్టిమేషన్ రూపంలో ప్రతి ఆర్గనైజేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏప్రిల్ 28వ తారీఖున బడ్జెట్ని ఏ విధంగా ప్రవేశపెడుతుందో అదే విధంగా కూడా మనకు కూడా ఒక బడ్జెట్ లాంటిదే. ఆ బడ్జెట్ మాత్రం నవంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ నూతన కార్యవర్గం. మనకి కంపల్సరిగా 3 సంవత్సరాల టర్మ్. ఈ టర్మ్ 2022 నవంబర్ 1 నుంచి ప్రారంభమై 31 అక్టోబర్ 2025 వరకు గత కమిటీ కాల పరిమితి అయిపోయిన ధర్మిలా మొన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో నూతన బాడీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నూతన బాడీ 1/11/2025 వస్తున్నట్లుగా భావించవలెను. ఈ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనుమతితో ఇతర విషయాలు. సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటిగా మన ప్రధాన ట్రెజరర్ అయినటువంటి దివి పురుషోత్తం గారిని ఈ ఎస్టిమేషన్ జమా ఖర్చుల నివేదికను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమ్మకండు 24 నుండి 31/10/2025 వరకు జమ ఏసీ కళ్యాణ మండపం అద్దె 9,10,500. జమ ఏసీ కళ్యాణ మండపం డెకరేషన్ కమిషన్ 2,17,000 రూపాయలు. ఏసీ నాన్ ఏసీ కరెంటు తాలూకా 2,19,558 రూపాయలు. కరెంటు బిల్లులు వచ్చేసి 1,90,988 రూపాయలు ఖర్చు. ఏసీ కళ్యాణ మండపంలో కుర్చీలు సర్దినందుకు ఖర్చు 14,400 రూపాయలు. జమ నాన్ ఏసీ కళ్యాణ మండపం అద్దె 4,31,000 రూపాయలు. జమ నాన్ ఏసీ కళ్యాణ మండపం డెకరేషన్ కమిషన్ 1,27,500. ఖర్చు నాన్ ఏసీ కళ్యాణ మండపంలో కుర్చీలు సర్దినందుకు 4,200. ఖర్చు చైతన్య బ్యాంకు కరెంట్ అకౌంట్ ఖాతా 4,34,768 రూపాయలు. ఖర్చు చైతన్య బ్యాంకు ఎస్బీఐ అకౌంటు
45,158 రూపాయలు. కరెంట్ అకౌంట్ ఖాతా 3,50,449 రూపాయలు. జమ ల్యాప్టాప్ నిమిత్తం డొనేషన్లు 42,000 రూపాయలు. ఖర్చు ల్యాప్టాప్ కొనుగోలు గుర్రం వేదశ్రీ చెరుగుపల్లి అమ్మాయికి ఇచ్చినది 46,200 రూపాయలు. ఖర్చు జీతాలు తాలూకా 3,76,000 రూపాయలు. జమ 3 లక్షల చిట్ తాలూకా 2022, 23, 25 సంవత్సరాల బోనస్ 56,795 రూపాయలు. ఖర్చు మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ 52,888 రూపాయలు. ఖర్చు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ 7,875 రూపాయలు. ఖర్చు గ్యాస్ స్టవ్ వాటర్ ట్యాప్లు రిపేర్లు 37,324 రూపాయలు. ఖర్చు రంగవల్లి పోటీల నిమిత్తం గిఫ్టులు 13,230 రూపాయలు. ఖర్చు మొమెంటోలు శాలువాలు 7,870 రూపాయలు. జమ వివాహ పరిచయ వేదిక యాడ్స్ 1,20,700 రూపాయలు. జమ వివాహ పరిచయ వేదిక అప్లికేషన్ ఫీజులు 2,62,200 రూపాయలు. ఖర్చు వివాహ పరిచయ వేదిక బుక్స్ భోజనాలు వగైరా 3,13,276 రూపాయలు. ఖర్చు సెక్యూరిటీ తాలూకా 31,500 రూపాయలు. ఖర్చు మిస్లేనియస్ 51,197 రూపాయలు. జమ మెరిట్ స్కాలర్షిప్స్ డొనేషన్స్ 2,12,016 రూపాయలు. ఖర్చు మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చినది 2,77,300 రూపాయలు. ఖర్చు ఉచిత నోట్బుక్స్ పంపిణీ 1,05,000 రూపాయలు. ఖర్చు జనరేటర్ డీజిల్ 42,940 రూపాయలు. జమ జనరేటర్ మెయింటెనెన్స్ 1,92,000 రూపాయలు. ఖర్చు లిఫ్ట్ రిపేర్లు మెయింటెనెన్స్ 1,04,500 రూపాయలు. ఖర్చు మున్సిపల్ ట్రాక్టర్ల నిమిత్తం 16,810 రూపాయలు. జమ మెగా మెడికల్ క్యాంప్ డొనేషన్లు 59,500 రూపాయలు. ఖర్చు మెగా మెడికల్ క్యాంప్ నిమిత్తం 2,37,755 రూపాయలు. ఖర్చు మైకు వెంకటేశ్వరరావుకి 3,000. ఖర్చు ఫోటోగ్రాఫర్కు 4,000. ఖర్చు స్టేషనరీ 4,670 రూపాయలు. ఖర్చు 29వ వార్షికోత్సవంకి 60,982 రూపాయలు. ఖర్చు డిటిపి ఫోటోస్టాట్ 490 రూపాయలు. ఖర్చు ఈనాడు న్యూస్ పేపర్కి 1,900 రూపాయలు. ఖర్చు వీడియోగ్రాఫర్కి 3,900 రూపాయలు. ఖర్చు వైఫై సెల్ ఫోన్ రీఛార్జీ 6,950 రూపాయలు. ఖర్చు వాటర్ క్యానులు 570 రూపాయలు. క్యాష్ బ్యాలెన్స్ 2,679 రూపాయలు. మొత్తం జమలు 28,50,769 రూపాయలు. మొత్తం ఖర్చులు 28,50,769 రూపాయలు. 1/11/2025 నుండి 31/10/2026 వరకు జరిగింది. దానిని మేము ఆమోదిస్తున్నట్లుగా భావిస్తున్నాం. సెకండ్, మన ఎజెండాలో ఉన్నటువంటి రెండవ అంశం ఎస్టిమేషన్ ఆఫ్ ది బడ్జెట్. ఆ ఎస్టిమేషన్ ఆఫ్ ది బడ్జెట్ కూడా మన ట్రెజరర్ గారు చదివి వినిపిస్తారు. 1/11/2025 నుండి 31/10/2026 వరకు ఎస్టిమేషన్ ఆదాయ వ్యయ పట్టిక ఎస్టిమేషన్ అండి. ప్రారంభ నిల్వ 8,33,054 రూపాయలు. ఏసీ కళ్యాణ మండపం ఇతరులకు అద్దె ద్వారా 1,75,000 రూపాయలు. ఏసీ కళ్యాణ మండపం పద్మశాలీలకు అద్దె ద్వారా 3,75,000 రూపాయలు. ఏసీ కళ్యాణ మండపం కమిషను 1,40,000 రూపాయలు. నాన్ ఏసీ కళ్యాణ మండపం ఇతరులకు అద్దె ద్వారా 90,000 రూపాయలు.
నాన్ ఏసీ కళ్యాణ మండపం పద్మశాలీలకు అద్దె ద్వారా 1,50,000 రూపాయలు. నాన్ ఏసీ కళ్యాణ మండపం కమిషను 75,000 రూపాయలు. బెనిఫిట్ స్కీమ్ ద్వారా 3 లక్షలు. వివాహ పరిచయ వేదిక ద్వారా 2,20,000, ఖర్చు 3 లక్షలు. మెరిట్ స్కాలర్షిప్ ద్వారా డొనేషన్స్ 2 లక్షల రూపాయలు, ఖర్చు 2,80,000 రూపాయలు. ఉచిత నోట్బుక్స్కి 1,10,000 రూపాయలు ఖర్చు. వార్షికోత్సవం ఖర్చులు 4 లక్షల రూపాయలు. మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ 53,000 రూపాయలు. మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ 7,900 రూపాయలు. మున్సిపల్ చెత్త ట్రాక్టర్కు 10,500 రూపాయలు. సెక్యూరిటీకి 17,500 రూపాయలు. సొసైటీ ఎంప్లాయీస్ జీతాలు 3,76,000 రూపాయలు. మొమెంటోలు శాలువాలు 5,000 రూపాయలు. రంగవల్లి ముగ్గులు పోటీ ఖర్చు 20,000 రూపాయలు. జాబ్లు రిపేరు 25,000 రూపాయలు. లిఫ్ట్ మెయింటెనెన్స్ ఖర్చు 25,000 రూపాయలు. జనరేటర్ సర్వీసు డీజిల్ జమ్మలు 1,00,000 రూపాయలు. ఖర్చులు వచ్చేసి 40,000 రూపాయలు. స్టేషనరీ ఫోటోస్టాటు డిటిపికి 10,000 రూపాయలు ఖర్చు. మైకు ఫోటోగ్రాఫర్కి 10,000 రూపాయలు. ఆబ్స్ట్రాక్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 8,33,054 రూపాయలు. రిసిప్ట్స్ వచ్చేసి 18,25,000 రూపాయలు. టోటల్ 26,58,054 రూపాయలు. పేమెంట్స్ వచ్చేసి 16,89,900 రూపాయలు. క్లోజింగ్ బ్యాలెన్స్ 9,68,154 రూపాయలుగా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కార్యవర్గ సభ్యులు అందరూ కూడా వేదికను రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. పద్మశాలియ కురు వృద్ధుడు ప్రతి నిత్యము కూడా పద్మశాలి వెల్ఫేర్ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి వ్యక్తి, మన అందరికీ ఎంతో గౌరవమైనటువంటి వ్యక్తి, సమాజ హితాన్ని కోరుతూ 98 సంవత్సరాల కురువృద్ధుడు శ్రీ రాసాభత్నం బ్రహ్మంగారు ప్రతి నెల జరుగుతున్నటువంటి కార్యవర్గ సమావేశానికి ఈరోజు కూడా హాజరవుతున్నాడు వ్యక్తి మన బ్రహ్మంగారు. వారిని చూసి వారిని ప్రేరణగా తీసుకొని రిమైనింగ్ కార్యవర్గ సభ్యులు ప్రతి మీటింగ్కి రావటానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాం. మన ఎజెండాలో ఉన్నటువంటి 3rd అంశం నూతన కార్యవర్గ స్వీకారం బై శ్రీ రాసాబొత్తుని బ్రహ్మంగారు, ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు శ్రీ రాసాభత్నం బ్రహ్మంగారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. సభ్యులందరూ కూడా అవసరం లేదు, నిలబడదు. సభ్యులందరూ కూడా రావాలి, నిలబడ. హ్యాండ్స్ అందరూ కూడా ఓత్ అందరూ ఎవరి డిజిగ్నేషన్ ఎవరి పేరు వాళ్ళు. నేను పేరు జొన్నాదుల నరసింహారావు, ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారము చేస్తున్నాను. సొసైటీ నియమ నిబంధనలకు లోబడి నా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, అలాగే అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ప్రమాణము చేయుచున్నాను. ఓకే, సభ్యులందరూ కూడా ముందు వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షుల గారి అనుమతితోటి ఇతర అంశాలు, సభ్యుల యొక్క సూచనలు, సలహాలు
ఏమైనా ఉన్నట్లయితే చైర్పర్సన్ యొక్క ఆమోదంతో మీరు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ప్రధాన కార్యదర్శిని సభా వేదికను అలంకరించగా కోరుచున్నాం. అభిప్రాయ సేకరణ బుక్స్ తీసుకోండి. జనరల్ మెంబర్స్ 47 మంది ఉన్నారు. ఇది ఫిజికల్ అటెండెన్స్. డోర్ టు డోర్ ఆల్మోస్ట్ ఆల్ స్థలదాతలని, జనరల్ మెంబర్స్ని, డోనర్స్ని ఇండివిజువల్గా సొసైటీలో ఉన్నటువంటి దాదాపు 15 మంది సభ్యులు ఏ ప్రాంతంలో ఎవరిని కలవాలి అనే ఒక సిస్టమేటిక్ ప్లాన్ తోటి కలవటం జరిగింది. కంపల్సరిగా ఈ సాధారణ సభ్యుల సమావేశానికి రామండి అని ఆహ్వానించడం జరిగింది. అయినా కూడా మన అటెండెన్స్ గతంలో మనం ఫిజికల్గా కలవలేకపోయాం కాబట్టి అటెండెన్స్ పూర్గా ఉందనుకున్నాం. కలిసిన కూడా మనం అటెండెన్స్ చాలా పూర్గా ఉన్నది. సూచనలు, సలహాలు, ఇంక ఏమైనా విషయాలు ఉంటే చైర్పర్సన్ యొక్క ఆమోదంతో కోరవలసిందిగా కోరుతున్నాం. ఇంతటితో ముగిసింది. నెక్స్ట్ కార్యక్రమం మరొక 5 నిమిషాల్లో నెక్స్ట్ కార్యక్రమం 30వ వార్షిక ఉత్సవం. ఆ కార్యక్రమంపై సమాలోచనలు అన్నీ కూడా ఉంటాయి. సభ్యులందరూ కూడా మీ స్థానాల్లో డయాస్ మీద కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అనంతపూర్లో సత్యసాయి ట్రస్ట్ వాళ్ళ యొక్క బహిరంగ కార్యక్రమం ఉంది ఈరోజు. దానికి ఇన్ఛార్జి మన బాలస్వామి గారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ముర్ము గారు అక్కడికి వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా వారికి కేటాయించారు. నిన్న నాకు ఫోన్ చేసి, మాస్టారు నేను రాలేకపోతున్నాను, ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, నా పరిస్థితి ఇది, నేను రాలేను సార్, ఎక్స్ట్రీమ్లీ సార్ అని చెప్పారు బాలస్వామి గారు. అది ఉద్యోగ ధర్మం, అది తప్పదు. అనుకోని పరిస్థితులు ఏమైనా సరే చాలా సంవత్సరాల తర్వాత మన సంఘీయులను కలవాలనే కుతూహలంతో తనకు కేటాయించబడినటువంటి బాధ్యతల్ని తనకు నమ్మినటువంటి అసిస్టెంట్ కమిషనర్ వారికి హ్యాండ్ ఓవర్ చేసి, అరే మాట చెప్పామే, మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అన్న కుతూహలంతో రావాలనే ఒక తపన. సో అనంతపూర్ నుంచి వచ్చాడు. ఈ మెసేజ్ ఇంతకుముందు ఒక 2 గంటల ముందే తెలిసింది. వారు వచ్చినటువంటికి నందుకు ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకొక 5-10 నిమిషాల్లో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. సభ్యులందరికీ కూడా ఓపిక పట్టవలసిందిగా కోరుచున్నాం. కూర్చొని ఒక ఏసీ హాల్లో కూర్చొని మనం మన కార్యక్రమాన్ని నడుపుకుంటున్నాం అంటే దీనికి మొదటగా ప్రేరణ కల్పించిన ఇద్దరు వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలి. ప్రతిసారి మీటింగ్లో మనం చెబుతూనే ఉంటాం, కానీ ఈరోజు
మన ఇంటి ఆడపడుచులు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా తెలియని వారికి కొన్ని కొత్త విషయాలు తెలియటం కోసం ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఏ విధంగా ఆవిర్భవించింది, ఎవరి ఆలోచనకి ప్రతిరూపంగా ఇది ఈనాడు ఇలా రూపుదిద్దుకుంది అనటానికి మొట్టమొదటి వ్యక్తులుగా శ్రీ జొన్నాదుల నరసింహారావు గారు, పులిమి రామకృష్ణ గారు, వీళ్ళిద్దరినీ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తుల్లో ప్రథములు వీరు. ఎక్కడో ఉద్యోగరీత్యా టీచర్గా పనిచేస్తూ అతనికి వచ్చిన ఆలోచనకి ప్రతిరూపమే ఇవాళ ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ. ప్రతి ఒక్కరికి సమాజంలో కుల సంఘాలు ఉన్నాయి, లేకపోతే కమిటీలు ఉన్నాయి. ఏ ఒకటి ఉన్నప్పుడు మన వాళ్ళు కూడా ఎందుకు వెనకబడి ఉండాలి, ఈ తెనాల్లో కూడా మనము మన వాళ్ళందరూ కలిసి ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన ఆ రోజు జొన్నాదుల నరసింహారావు గారికి స్వతహాగా లెక్చరర్ అవ్వటం వల్ల వారికి కలిగిన ప్రేరణని మరొక మిత్రుడు ఇంకొక లెక్చరర్ శ్రీ పులిమి రామకృష్ణ గారిని కలిసి ఈ విధంగా తెనాల్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ మనం కలుద్దాం, వీళ్ళందరినీ ఒక త్రాటి మీద తీసుకొద్దాం అన్నప్పుడు వాళ్ళిద్దరి ఆలోచనలకి ఒక రూపాన్ని తీసుకొచ్చి తెనాల్లో కొంతమంది వ్యక్తులు కలవటం జరిగింది. కొంతమంది దాన్ని నిరుత్సాహపరిచారు, కొంతమంది దాన్ని ఉత్సాహపరిచారు. మొత్తంగా కాలగమనంలో ఇవాళ ఈ స్టేజీకి వచ్చి సుమారు 160 మంది వ్యక్తులు ఒక స్థలం కొనుక్కుంటే మన ఇంటికి మన ఒక పేరే ఉంటుంది, లేకపోతే మన మిస్సెస్ పేరు ఉంటుంది. కానీ ఒక 160 మందితో కలిసి 160 మంది కలిసి ఒక కళ్యాణ మండపాన్ని స్థాపించుకొని రిజిస్టర్ చేసుకున్నామంటే ఈ కళ్యాణ మండపంలో మనందరూ భాగస్వామి. ఇది మీది, మాది, మనందరి. దీంట్లో ప్రతి ఒక్కరం కూడా మన హక్కుదారు. ఇది ఎవ్వరికీ కాదు, ఇది కేవలం సేవా సంస్థ మాత్రమే. ఏదో చెయ్యాలని ఒక తపన. దీంట్లో పదవులకి ప్రాధాన్యత లేదు. ఎవరు ప్రెసిడెంట్, ఎవరు సెక్రటరీ, ఎవరు ట్రెజరర్ అనే దానికంటే కూడా మేమంతా ఒక వసుదైక కుటుంబం లాగా మేము కలిసి ఉంటాం. అందరూ ఒక్కొక్కరు ఆలోచనతో కలిసి ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అంటే ఇది ఒక కుటుంబం. మన పద్మశాలీలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన అవసరాలను మనం తీర్చుతూ మన పిల్లల భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుదాం. వాళ్ళ చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఇద్దాం. ఇంట్లో ఒక వ్యక్తి చదువుకుంటే అతనికి ఉద్యోగం వస్తే ఆ ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన రీతిలో ఆ రోజుల్లో జొన్నాదుల నరసింహారావు గారు, పులిమి రామకృష్ణ గారు, మిగతా పెద్దలతో కూడా కలిసి ఒక ఆలోచన చేసి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చారు. నిజంగా వారిద్దరినీ మనం అభినందించదగ్గవారు. సొసైటీ ఇవాళ రాష్ట్రంలోనే ముందుంది అని చెప్పుకోవడంలో చాలా గర్వపడతాం. మా సంస్థను చూసి తెనాలి వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనం కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసి మమ్మల్ని ఆదర్శంగా తీసుకునే స్థాయికి మేము ఎదిగినందుకు మేము ఆనందపడుతున్నాం. చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తే అతను చదువుకొని ఉద్యోగం సంపాదించి మళ్ళీ అతను ఉద్యోగం సంపాదించిన తర్వాత ఈ సంస్థకు వచ్చి అతను నేను కూడా స్కాలర్షిప్ ఇస్తాను అని చెప్పేసి అన్నప్పుడు మాకు కలిగిన ఆనందం, మనం చేసిన కార్యక్రమం చాలా సక్సెస్ అయింది అని చెప్పేసి మేము ఆనందపడ్డ రోజులు. చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్లు కావాలంటే, లేకపోతే ఒక మెడికల్ క్యాంప్ చేయాలన్నా, మనకి నిత్యావసరాల్లో ఉన్న మెడికల్ క్యాంప్ చేసి ఏదో ఏ కార్యక్రమం చేసినా కూడా చూచాయిగా చేసి వదిలిపెట్టడం కాకుండా చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా అందంగా, చాలా గౌరవంగా చేస్తూ ఉండటం అనేది ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీకి వెనతో పెట్టిన విద్య. మెడికల్ క్యాంప్ చేస్తే పెద్ద పెద్ద డాక్టర్స్ని తీసుకొచ్చి కాస్ట్లీ మెడిసిన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ఎన్ని రోజులు మందులు వాడుకోవాలో అన్ని రోజులకు సరిపడా మందులు కూడా ఇచ్చిన ఘనత ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ. అట్లాగే చదువుకున్న పిల్లలకి నోట్బుక్స్ కానివ్వండి, లేకపోతే బాగా పండు ముసలు వాళ్ళకి చలికాలంలో దుప్పట్లు కానివ్వండి, ఇట్లా అనేక సేవా కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో ముందున్నది. అసలు ఇవాళ ఈ కార్యక్రమంలో మనకి ఇంతటి కళ్యాణ మండపం కట్టుకొని మనం ఇక్కడ అందరం కలిసి ఒక చిన్న
పండుగలా చేసుకుంటున్నామంటే దానికి కారణమైన వ్యక్తిని శ్రీ జొన్నాల నరసింహారావు గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి లెగిసి నుంచొని వారి కర్తవ్యాల ద్వారా మీ అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక వ్యక్తి ఇవాళ ఇది నిదర్శనం. దురదృష్టవశాత్తు మనకి పులిమి రామకృష్ణ గారి ఈ మధ్య మనకి లేరు, మన మధ్యలో లేరు. వారు ఇటీవలే కాలం చేశారు. వారికి కూడా మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తుంది. దయచేసి కాలగమనంలో మనకి కనుమరుగయ్యారు. అలాంటి వ్యక్తులు కూడా ఇవాళ మనం గుర్తిరగాలన్నది మా ఆలోచన. ఒక్కసారి వాళ్ళకి డెప్యూటీ తెచ్చుకోవాలన్నది మా ఆలోచన. జొన్నాదుల సాంబశివరావు గారు ఉన్నారు. అంటే సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక రియల్ మోటివేట్ ఇస్తాం. చేసే కార్యక్రమంలో 100% నిజాయితీ, నిబద్ధత, ఏదో చేయాలని ఒక తపన. ప్రతి ఒక్కరూ తలకు 5,000 వేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసి ఆ రోజుల్లో అందరూ ముందుకొచ్చారు. ఇవాళ సంస్థ పెట్టుబట్టు పని లేకుండా మనకి 2 కళ్యాణ మండపాలు కట్టుకుంటే సంవత్సరానికి సుమారు 15 లక్షల ఆదాయం కూడా మనకు వస్తుంది. ఇవాళ మనం చేసే సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ డబ్బుల్నే వినియోగిస్తున్నాం. ఎవరిని చందాలు అడిగే స్టేజీలో కూడా లేము మనం. అయితే జొన్నాదుల సాంబశివరావు గారు, పులిమి రామకృష్ణ గారు, రాచాపత్తుని వెంకటనారాయణ గారు, వారు కూడా ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత గుర్రం గాంధీ గారు, వీరి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈయన ప్రకటపాటి గారు, అల్లుడు గారు, మీ అందరూ తెలుసు. సేవా కార్యక్రమంలో ముందుండి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి నిరంతరం కార్యక్రమాలు పెట్టి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేసి కాలగమనంలో వారు కూడా మనకి కనుమరుగయ్యారు. అట్లాగే ఒక యాక్టివ్ మెంబర్, మంచి గ్లామర్ బాయ్ రాచాపత్తుని ధనంజయ్ గారు. నిజంగా వారు కరోనాలో మనకి కనిపించకుండా పోవటం అనేది కూడా నిజంగా మాకు బాధాకరం. అట్లాగే ఒక ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మర్రి లిక్కనరావు గారు కూడా ఈ సొసైటీకి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో చెయ్యాలని ఒక తపనతో చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ సొసైటీ ఈ స్థాయికి, మీ ఆశీస్సులకి, ఇక్కడ మీ అభిరుచులకి అందరం ఎక్కి కూర్చుందనిపిస్తుంది. ఇక మాకు దాదాపుగా 90 ఏళ్ళు పైబడి ఉన్న గురుబిడ్డలు రాచాపత్తుని బ్రహ్మం గారు ఎప్పుడు వారి అనుభవంతో మాకు సలహాలు, సూచనలు ఎన్నో ఒక గౌరవప్రదంగా ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవాటికి కూడా మాకంటే హుషారుగా ఆయన మాకంటే ముందు వచ్చి కూర్చుంటారు. కమిటీ మీటింగ్ ఉన్నా కూడా, ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేనున్నాను అని మాకు సలహా ఇవ్వడానికి వారొకరైతే ఇంకొకరు రాచాపత్తుని శ్రీనివాసరావు గారు, సూర్య ట్రేడింగ్ అధినేత శ్రీ రాచాపత్తుని సూర్య వారు కూడా ఈ సంస్థకి గౌరవ అధ్యక్షులు ఉన్నారు. ఈరోజు వేరే పని వల్ల వారు బయటకు వెళ్ళడం జరిగింది. వీళ్ళందరి ఆలోచనలకి ప్రతిరూపం మీ అందరి సహకారంతో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మీరు కూడా ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని మీ యొక్క మంచి సలహాలు ఇస్తే ప్రతి సలహాని ఇక్కడ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ స్వీకరిస్తుంది, ఆచరిస్తుంది. తద్వారా మన వాళ్ళందరికీ మంచి జరగటానికి మీరు, మేము మనందరం కలిసి ఈ అసోసియేషన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదో మిమ్మల్ని పిలిచేద్దాం అనేది కాకుండా మనం వెళ్ళి మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మన ఇంట్లో భోజనాలు జరుగుతున్నాయి, మనందరం కలిసి ఒక చోట ఒక ఆత్మీయ కలయికలాగా ఉండాలని సుమారు 25 మంది మెంబర్స్ అందరం కలిసి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఒక పెళ్లి పిలుపులాగా మిమ్మల్ని ఇవాళ పిలిచి మిమ్మల్ని ఇక్కడికి కూర్చోబెట్టడం జరిగింది. మీ అందరికీ ఒక మంచి విందు పెట్టాలి, మంచి భోజనం పెట్టాలి, మనందరం కలిసి ఒక ఆత్మీయ పండగలా చేసుకోవాలన్నదే ఈ సంస్థ ఉద్దేశం. మీ పిల్లలకి వివాహాలు చేయాలంటే ఇక్కడ మీ పిల్లల గురించి ఆలోచిస్తాం, మీ పిల్లలు చదువు గురించి ఆలోచిస్తాం, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, మీ తల్లిదండ్రుల పెద్దవాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఇట్లా అందరి గురించి ఆలోచించేది ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఇవాళ చాలా గొప్ప స్థాయిలో ఉంది.
ఇది మీ అందరి సహకారంతో. అట్లాగే ఈరోజు 30వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా ఇచ్చేసిన కొంతమంది ప్రముఖులు ఉన్నారు. జీవీఎస్ రామకృష్ణ గారు, ది పద్మశాలి ఎంప్లాయీస్ ప్రెసిడెంట్, వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. అట్లాగే తెనాల్లో కమిషనర్గా చేసి ఇప్పుడు అనంతపురంలో కమిషనర్గా చేస్తూ ఇవాళ ప్రోటోకాల్లో కూడా ఒక మంచి కార్యక్రమం ఉండి కూడా తెనాల్లో మన వాళ్ళందరినీ కలవాలి, మన వాళ్ళందరితో ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇవాళ ఇక్కడికి వచ్చిన బాలస్వామి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఈ సంస్థకి ప్రవృత్తులు బ్రహ్మం గారికి, శిల్పకళలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మా సోదరులు శ్రీ అక్కల రామకృష్ణ గారికి, అట్లాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రముఖులు శ్రీ కాజ నరసింహారావు గారికి అందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ నరసింహారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ జొన్నాదుల నరసింహారావు గారు. శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సేవకులు, పద్మశాలి ఉన్నతిని అహర్నిశలు కాపాడే తపనున్న వ్యక్తి, వారి వేదికను అందించవలసిందిగా కోరుతున్నాం. వారికి పట్టు జగత్తోటి నరేంద్ర బాబు గారు శాలువాతో సన్మానిస్తారు. ఏపీ స్టేట్ పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ జొన్నాదుల మహేష్ గారు, ఈ సంస్థ ఉపాధ్యక్షులు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మహేష్ గారి శాలువాతో సన్మానించారు. సంస్థ సెక్రటరీ ది గెజ్జి శివభుజంగ ప్రభాకరరావు గారిని వేదికను అందించవలసిందిగా కోరుతున్నాం. దివి హేమంత్ శాలువాతో సన్మానిస్తాం. ఓంకార్ గ్రాఫిక్స్ ఒక సంచలన వ్యక్తి. పుస్తకాలు ప్రింట్ చేయాలన్నా, పాంప్లెట్లు ప్రింట్ చేయాలన్నా ఈ సొసైటీకి అహర్నిశలు శ్రమ చేసే మరొక వ్యక్తి శ్రీ కటకం వెంకట ప్రసాద్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారిని పంచమతి భాస్కర్ శాలువాతో సన్మానించవలసిందిగా. రామర్ల వెంకటేశ్వర గారు శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. పద్మశాలిలో ఇంకొక ప్రముఖులు శ్రీ కటకం సుబ్బారావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కటకం సుబ్బారావు గారు వీరు మన పద్మశాలి పిల్లలకి వివాహాలు చేయడంలో చాలా ముందుండేవారు. ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఉంటున్నారు. వీళ్ళ అబ్బాయి ఇప్పుడు కటకం శేషగిరిరావు గారు
ఆ వృత్తి నిర్వహిస్తూ మన సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. వారిని రామలింగేష్ కుమార్ గారు సంస్థ డైరెక్టర్ శ్రీ టివి కృష్ణారావు గారిని కూడా వేదికను అనుమతించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు టివి కృష్ణారావు గారి వేదికను అనుమతించవలసిందిగా కృష్ణారావు గారు బట్టు జగత్కోటి నరేంద్ర బాబు గారి వేదికను అనుమతించవలసిందిగా కోరుతున్నాడు. శంకర్ గారు ఈ నిశాల్వాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాడు. డి పురుషోత్తం గారు వేదిక రాయించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ తుమ్మలచెర్ల వెంకట కృష్ణారావు గారు నాగార్జున సోఫా వర్క్స్ తెనాలి ఈ వ్యవస్థకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారిని సభా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రండి కృష్ణారావు గారు. పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఉదయం సాధారణ సమావేశాన్ని పూర్తి చేసుకున్నాం. సెకండ్ అంశంగా వార్షికోత్సవం 30 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సిల్వర్ జూబ్లీ జరపాలనే ఒక ఆలోచన ఉండేది మాకు. కోవిడ్ వల్ల 2020లో 25 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భాన్ని పులుసుకొని ఏర్పాటు చేయాలనుకుంటున్న పరిస్థితులు కోవిడ్ వల్ల చేయలేకపోయాం. 3 decades 30 సంవత్సరాలు పూర్తయింది. 95లో స్థాపించినటువంటి ఆ వ్యవస్థ ఇప్పటికీ 30 సంవత్సరాల కాల గమనంలో మనం ఏం చేశాం, వ్యవస్థ ఎలా ఏర్పడింది, వ్యవస్థ ఏర్పడటానికి కారణాలేంటి, వ్యవస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, కార్యవర్గాలు ఎలా ఉన్నాయి, చేసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, వీటిని మొత్తాన్ని కూడా ఒక సావనీరు రూపంలో ఒక సంచిక రూపంలో రూపొందించబడింది. ఈ సంచికని ఆవిష్కరించవలసిందిగా మన బాలస్వామి గారు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి బి బాలస్వామి గారిని సంచికను ఆవిష్కరించగా కోరుచున్నాం. మన పురోభివృద్ధి ఎలా జరిగింది, వీటిని మొత్తాన్ని సంక్షిప్తంగా అప్పుకుని రూపొందించడం. ఈ 30 సంవత్సరాలు మొత్తం దాదాపుగా మనకు గుర్తున్నటువంటి అన్ని అంశాలను ఇక్కడిని పెట్టడం జరుగుతుంది. మన సొసైటీ జనరల్ సెక్రటరీ బీజేపీ నరేంద్ర బాబు గారు, అలాగే ప్రజలని సభా వేదికను అలంకరించవలసిన కోరుతున్నాం. దాదాపు
రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరూ కూడా ఏ సందర్భంలో ఈ వ్యవస్థ ఏర్పడింది అనే విషయాలు దాదాపుగా తెలుసు. కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇది మొత్తం కూడా 100% జరిగినటువంటి యథార్థ సంఘటనల గాథలు అన్నీ కూడా ఉన్నాయి. 100% కల్పితాలు ఉండవు. అక్షరార్థుడు రూపాయలతో సహా స్థలం ఎంతకు కొనుగోలు చేశాం, నాన్ ఏసీ కళ్యాణ మండపానికి ఎంత ఖర్చు అయింది, గెస్ట్ రూములకు ఎంత ఖర్చు అయింది, ఏసీ కళ్యాణ మండప నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా అక్షరాల్లో ఉంటాయి. ఈ సంస్థల గురించి ఈ 30 సంవత్సరాల చారిత్రక వర్ణనలో కొన్ని సంఘటనలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పద్మశాలి ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 1995లో ఏర్పాటు చేయబడింది. నారాయణం ఓం ప్రకాష్ గారు చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటున్నటువంటి సందర్భంలో మాస్టారు ఆర్గనైజేషన్ పేరుని ఆ విధంగా రిజిస్టర్ చేయనంటున్నారు కనుక ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అనే పేరుతో చేస్తున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత సమాజంలో ఉన్నటువంటి మన సంఘీయులతో పాటు ఇతర వర్గాల వారు కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో ఒక మెగా మెడికల్ క్యాంపు, ఆ తర్వాత వెంటనే అంబేద్కర్ జూనియర్ కళాశాలలో 44 మంది పేదలకి క్యాట్రాక్ట్ ఆపరేషన్ థియేటర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీ డాక్టర్ మునగపాటి నాగరాజు యొక్క టీముతో 44 మందికి ఆపరేషన్ చేశాం. అదొక అచీవ్మెంట్. ఆ తర్వాత వెంటనే అనేక మంది యొక్క కోరిక చారిత్రక వర్ణన తర్వాత కొన్ని విషయాలు చెప్తాం. 2000 సంవత్సరంలో కళ్యాణ మండపం కట్టడానికి కావాల్సినటువంటి అంబుల్ని ఏర్పాటు చేసుకొని సుమారు 2 నెలల పాటు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బ్రహ్మం గారు ఉన్నారు ఆ టైంలో, అక్కల మంగయ్య గారు, బ్రహ్మం గారు, అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులు దాదాపు 11 మంది ప్రతిరోజు కలుసుకొని 2 నెలల పాటు తిరిగి 160 మంది సభ్యుల్ని చేర్చి వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయటం 2000లో జరిగింది. 2004వ సంవత్సరంలో నాన్ ఏసీ కళ్యాణ మండపం పూర్తయి ఇనాగరేషన్ జరిగింది. 2009వ సంవత్సరంలో బ్రహ్మం గారి యొక్క కోరిక మేరకు అవసరము కొద్ది 2 గెస్ట్ రూములను ఏర్పాటు చేయాలనే వారి యొక్క కోరిక మేరకు కార్యవర్గం ఆమోదంతో 2009లో శంకుస్థాపన, 2010లో ఇనాగరేషన్ జరిగింది. వెంటనే కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి దశలో నాన్ ఏసీ కళ్యాణ మండపాన్ని ఏసీ కళ్యాణ మండపం చేయాలి, ప్రజలందరూ కూడా ఏసీ కావాలంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నాన్ ఏసీ కళ్యాణ మండపాన్ని ఏసీ కళ్యాణ మండపం చేయాలంటే ఏమి అనేది ఈ కోరిక క్రీస్తు శేషుడు గుర్రం గాంధీ గారికి బలీయంగా ఉంది. మాస్టారు ఏమైనా సరికి ఏసీ కళ్యాణ మండపాన్ని మనం నిర్మించాలనే పట్టుదల, ఆ పట్టుదలతో పరమేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఉన్నారు ఇక్కడ మన ముందు పరమేశ్వరరావు గారు. వారు అడిగాం, ఏమండి దీన్ని ఏసీ కళ్యాణ మండపం చేయాలనే ఒక ఆలోచన ఉంది, మరి ఏంటి పరిస్థితి అంటే ఇదిగో డోనర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నాయి, పిల్లర్స్ పై డోనర్స్ ఉన్నారు, ఏసీ కళ్యాణ మండపం ఇవి మొత్తం కూడా క్లోజ్ చేయబడతాయి, కాబట్టి ఇచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేసినట్లు కాదు, కాబట్టి ఇది సాధ్యం కాదని గట్టిగా చెప్పారు.
వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకు తెలుసా? ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ఆలోచన జరిగిన ఫలితమే ఈ రోజు ఏసీ కళ్యాణ మండపం. బహుశా ఆ రోజు ఓకే అన్నట్లుగా బహుశా ఏసీ కళ్యాణ మండపం నిర్మాణం జరిగి ఉండేది కావచ్చు. 36 లక్షల రూపాయలు అప్పు తీసుకురావడం జరిగింది. రూపాయన్నర వడ్డీకి 36 లక్షల రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి గుర్రం గాంధీ గారు నేను నోట్లు రాసి ఇచ్చి కాల గమనంలో ఆ 36 లక్షలే కాకుండా వాటి యొక్క వడ్డీ మీద కూడా మొత్తం తీర్చేసి ఈ రోజు దాదాపు సర్ప్లస్ మొత్తం కూడా బడ్జెట్ ఏ విధంగా సర్ప్లస్ బడ్జెట్ రావడం జరిగింది. దిస్ ఈజ్ చరిత్ర. దీనికి సంబంధించిన మొత్తం కూడా బయట స్టోన్ ఉంది, అవి మొత్తం ఇక్కడ ఉంది. చనిపోయినటువంటి పులిమి వెంకట రామకృష్ణ యొక్క నేను ఒక సందర్భంలో నేను భట్టిపోయి డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా చేస్తున్నాను. పులిమి రామకృష్ణ అంబేద్కర్ జూనియర్ కాలేజీలో సివిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్న సందర్భంలో మాస్టారు ఇది ఒక పేద విద్యార్థి ఆర్థిక సహాయం కోరుతున్నారు, మనం ఏమి చేయగలమని నన్ను అడిగిన సందర్భంలో వెంటనే కటకం సుబ్బారావు గారిని, మా అన్న ఇక్కడే ఉన్నాడు, కటక సుబ్బారావు అన్నయ్య మరి ఇక్కడ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఏమన్నా పెడితే ఏమన్నా సక్సెస్ అవుతుందా? ఏంటంటే 1995 ఫిబ్రవరిలో నేను ఇక్కడికి వచ్చా. ఈ ఊరు 95 ఫిబ్రవరిలో వెంటనే సమ్మర్లో ఆలోచన చేశాం, ఇక్కడైతే ఆర్గనైజేషన్ లేదు, సక్సెస్ అవుతుంది అని సభ్యులు ఎవరన్నంటే ప్రయత్నం చేద్దామని వెంటనే పులిమి రామకృష్ణ నన్ను ఇద్దరిని గిరి చంద్రశేఖర్ ఆర్ట్ ఫ్లో గ్రాఫిక్స్ తినాలి వారి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశారు. ఇదిగో వీళ్ళిద్దరు లెక్చరర్స్ ఏదో వీళ్ళేదో ఆర్గనైజేషన్ పెట్టాలంటున్నారు అని వారికి చెప్పగా వారిని అడిగాను చంద్రశేఖర్ ఇట్లా ఆర్గనైజేషన్ పెడదాం అనుకుంటున్నాం, మరి ఎవరు ఈ ఊర్లో అంటే ఆయన ఒకే ఒక వ్యక్తిని సూచించాడు, నందం శ్యామలరావు. ఇతను కొంచెం యాక్టివ్గా ఉంటాడు. వాడే డైరెక్ట్గా మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశాను. ఫస్ట్ పరిచయం చేశాను. తర్వాత టీవీ తుమ్మల చల్ల వెంకటకృష్ణారావు వారిని పరిచయం చేసింది. మా ఇద్దరు అక్కడికి వెళ్ళాం. మేమిద్దరం అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని మా మీద ఉపయోగించారు. వెంటనే మా పులిమి మాస్టర్ వద్దు, నేను వెళ్ళిపోతాను సార్ అన్నాడు. కఠోరమైనటువంటి దీక్ష ఉంటేనే మనం వ్యవస్థని స్థాపించగలం అని వారికి చెప్పి వెంటనే కృష్ణారావు గారిని పరిచయం వలన అది ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాం. కృష్ణారావు గారు మొదటిసారిగా తాజా శ్రీనివాసరావు మాధవి లామినేషన్స్ వారిని పరిచయం చేశారు. కొద్ది రోజుల తర్వాత మురళీ బ్రాండ్ బ్రిటిష్ తయారు చేస్తాడు జొన్నాల మహేష్, అటు వెళ్తుంటే జొన్నాల మహేష్ గారిని కూడా పరిచయం చేశారు. ప్రతిరోజు అంటే సుమారు 2 నెలల కాలము పులిమి వెంకట రామకృష్ణయ్య నేను ఎవరి యొక్క సహాయము లేకుండా అందరి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ మేమిద్దరము మాత్రమే తిరిగాం. ఎవ్వరు రాలా. మమ్మల్ని టెస్ట్ చేశారు, వీళ్ళు నిలబడతారా లేదా. ఒక సందర్భంలో పడవల విద్యాసాగర్ ఆర్ట్ ఫర్ గ్రాఫిక్స్ లో ఉన్నటువంటి సందర్భంలో పుట్టి ఇక్కడే పెరిగాము, మీరు ఎక్కడో నుంచి వచ్చి పెట్టటువంటి సాధ్యం అవుతుందా అనేది కూడా అంతం జరిగింది. పులిమికి చెప్పా, పులిమి గుర్తు చేసుకో ఇంకప్పట్లో అంటే పడవల విద్యాసాగరరావు యొక్క ఇండైరెక్ట్ గా ఫోర్స్ చేశాడు, మాస్టారు మీ టాలెంట్ ని ప్రదర్శించండి అని. ఇంకొంచెం బలంగా నిరూపించుకున్నాం. 2 నెలకోవటం మాధవి లామినేషన్ లో అందరం కూర్చొని ఎవరైతే బాగుంటుందని అన్నారు. సరే అందరు కూడా మేము అందరి ఇళ్ళకి తిరుగున్నాం కాబట్టి ఎవరెవరు ఏ పోర్టుపోలేక ఎలా ఉంటే బాగుంటుందని మమ్మల్ని అడగటం, మేము చెప్పటం.
అందరూ ఓకేయారు. ప్రెసిడెంట్ పదవే ఇక్కడ సమస్య, కొంచెం పెద్దవాళ్ళుగా ఉండాలని. తుమ్మలచెల్ల వెంకట కృష్ణారావు గారు ఒక వ్యక్తి ఉన్నాడు, వారైతే దీనికి సూటబుల్ అనే భావన వ్యక్తం చేశాడు. మా కమిటీ అందరం కూడా జొన్నాదుల సాంబశివరావు గారు అక్కడికి వెళ్ళాం, వారిని ఒప్పించాం, ప్రథమ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇది చరిత్ర. ఆ తర్వాత కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి దశ, సందర్భం వచ్చినప్పుడు ఏ కార్యక్రమం ఎలా జరిగినాయో చెప్తాం. మొదటిగా కటకం సుబ్బారావు పద్మశాలి సద్భావన వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ లో కోకట్పల్లి బ్రాంచ్ తోటి ఏర్పాటు చేసి నిన్న జరిగినటువంటి 16వ తారీఖున జరిగినటువంటి కార్యక్రమం ఒక్కడే 13 రోజులు హైదరాబాద్ మొత్తం తిరిగి జనాలను పోగు చేసి డొనేషన్స్ ని ఏర్పాటు చేసి భారీగా అక్కడ వన భోజనాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి కటకం సుబ్బారావు గారు. మన వ్యవస్థలో, మన ఆర్గనైజేషన్ లో దాదాపు ఒక 30 మంది సభ్యుల్ని సాధారణ సభ్యులుగా చేర్చినటువంటి వ్యక్తి కూడా కటకం సుబ్బారావు. మన వ్యవస్థతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కటకం సుబ్బారావు. ఈ సభను ఉద్దేశించి కటకం సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వెల్ఫేర్ సొసైటీ 30వ వార్షికోత్సవం మరియు జనరల్ బాడీ కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా A to Z మొత్తం వివరించినటువంటి సోదరుడు జొన్న నరసింహారావు గారు అన్ని విషయాలు చెప్పుకున్నారు. అన్నీ కూడా 30 సంవత్సరాల్లో అనుభవించినటువంటి వారి యొక్క అనుభూతులు అవన్నీ కూడాను తూచా తప్పకుండా ఆకలింపు చేసుకొని మాట్లాడారని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి శ్రీ పులిమి వెంకటరామకృష్ణయ్య గారు లేకపోవటం, ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవటం కొంచెం తీరని లోటేనే చెప్పాలి. తర్వాత వీరికి తగినటువంటి వ్యక్తులు అందరిలో కూడా ఆశ్రయం కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాజా శ్రీనివాసరావు. తర్వాత ఏదైనా సంభాషణకి కోసం కావాలంటే నేను కల్పిస్తానని చెప్పినటువంటి వ్యక్తి కూడా కొమ్మలచెల్ల వెంకటకృష్ణారావు. అంతేకాకుండా నాకున్న పరిచయాలు కొంతవరకు ఆయన ఆకలింపు చేసుకొని తెలిసి నన్ను కూడా సూచన చేసి వీరికి దోహదపడవలసిందిగా చెప్పిన మిత్రుడు కొమ్మలచెల్ల వెంకటకృష్ణారావు. తర్వాత సూర్య ట్రేడింగ్ కంపెనీ వారి దగ్గరికి వెళ్ళటం కానీ, శ్రీయుతులు పెద్దలు బ్రహ్మం గారి దగ్గరికి వెళ్ళటం కానీ, శ్రీ లేటు దామర్ల అప్పారావు గారు, అలాగనే అడిగోపుల వెంకటేశ్వర్లు గారు, జొన్నాదుల సాంబశివరావు గారు అనే మీమాంస వచ్చి ఎవరైతే సమర్థతవంతంగా ఉంటుంది ఈ ప్రెసిడెంట్గిరి అనే వ్యవహారానికి మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టాం కనుక ఎవరైతే దీన్ని నిర్వహించడానికి అవకాశం ఉంటుందని చెప్పిన దాంట్లో అంతవరకు నేను కూడా సేకరించినంతట్లో జొన్నాదుల సాంబశివరావు గారిని, అడిగోపుల వెంకటేశ్వర్లు గారు కానీ, దామర్ల అప్పారావు గారు, జొన్నాదుల సాంబశివరావు గారు మాత్రమే ఎందుకు తగిన వ్యక్తి వాయిస్ ఉందా అని చెప్పిన మీదట మీరు నా మాటను కూడా కొంచెం పరిగణనలకు తీసుకొని ఆనాడు నవంబర్ 1, 2095న ప్రమాణ స్వీకారం గాయించి మొట్టమొదటిసారిగా శ్రీ జొన్నాదుల సాంబశివరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకొట్టి కోశాధికారిగా ఎవరో ఏంటి అని అంటే కాస్త పరిచయం ఉన్న వ్యక్తి, కాస్త ఆకలింపు చేసుకున్న బిజినెస్ మైండ్ మ్యాగ్నెట్ ఉన్నాడు అని జొన్నాల మహేష్ని ఏర్పాటు చేయటం. అక్కడి నుంచి 2 నెలల పాటు అహోవర్నిశలు కూడా కృషి చేసినటువంటి మిత్రులు, సోదరులు ఇంకా అందరూ కూడా ఒకరి పరిచయం వెంట ఇంకొకరు రావటం. కాలం 30 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ కార్యక్రమాన్ని దిగ్విజయం జరిపించాలని కోరుకున్నందుకు సంతోషము. నేను గత 11 సంవత్సరాలుగా హైదరాబాద్లో కోకటపల్లి పద్మశాలి సద్భావన వెల్ఫేర్ సొసైటీ అనే నామకరణంతో ఫౌండర్గా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా నేను కూడా కమిటీని, అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని ఏర్పాటు చేస్తూ మొట్టమొదటి సంవత్సరంలోనే శ్రీ కటక వెంకట్రావు సిద్ధార్థి నా సోదరుడు,
అయినటువంటి ఆయన సలహాతో ప్రతి సంవత్సరం కూడా ఆ సలహాతోటి మొట్టమొదటిసారిగా తొలి కార్యక్రమాన్ని కూడా ఆయన చేతితోటి ప్రారంభం చేస్తే ఈనాటికి లాస్ట్ 16వ తేదీ నాడు కూడా సుమారుగా 480 నుంచి 500 మంది భోజనాలు ఏర్పాటు చేయటం, సద్భావన వెల్ఫేర్ సొసైటీ ఆత్మీయ సమ్మేళనంగా నామకరణం చేస్తూ ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా ఉంటూ నేను ఫౌండర్గా ఉంటూ ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 3 రోజుల క్రితమే నేను ప్రస్తుతం కనగాల్లో ఉంటున్నాను. పల్లె వాతావరణం కొంచెం వయస్సు రీత్యా కూడా కొంచెం ఇబ్బందులుగా ఉండి ఈ కార్యక్రమానికి నేను రావాల్సి నన్ను కోరినందుకు వచ్చాను. కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు మీ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు చాలా ఆనందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. హైదరాబాద్లో పద్మశాలి సద్భావన వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేయటం, వాటి యొక్క కార్యక్రమాల గురించి చక్కగా వివరించినటువంటి శ్రీ కటకం సుబ్బారావు గారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అడ్వకేట్ తెనాలిలో జొన్నాదుల వెంకటేశ్వరరావు జేవిఆర్ అంటూ తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. 30వ వార్షికోత్సవం వచ్చిన సందర్భంగా కుల బాంధవులందరికీ నా నమస్కారాలు. అట్లాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈ సొసైటీ అంకురార్పణ ఏ క్షణాన్ని మొదలుపెట్టారో కానీ దినదినాభివృద్ధిగా కమ్యూనిటీ మధ్య వివాదాస్పదాలు లేకుండా ఒక తెనాలిలో మన పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ దాని యొక్క కార్యవర్గం గురించి కానీ ఎవరైనా ఆదర్శంగా తీసుకోవడమే కానీ ఎటువంటి కామెంట్ చేసింది లేదు ఇంతవరకు. ఎందుకంటే ఎవరికి ఇక్కడ స్వార్థం లేదు, అందరూ స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే జీవిస్తున్నారు. అదేవిధంగా దాదాపు అనుకోకుండా కూడా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ ఫండ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఎంతకాడికి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ సొసైటీని అభివృద్ధి చేశారు. ఇదే విధంగా ఆ చేసిన శంకుస్థాపన చేసిన క్షణము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అధ్యక్షులందరూ కూడా ఆరోగ్యవంతంగా అన్ని సేవా భావ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశారు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి నుంచి అధ్యక్షులు ఇదే విధంగా ఈ సంస్థని 100 వసంతాలు జరుపుకునే విధంగా మీరందరూ ఆశీస్సులు ఉండాలి, మనందరూ ఆశీస్సులు కూడా ఉండాలి. ధన్యవాదాలు. 95 నుంచి ఇప్పటి వరకు కార్యవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు 6గురే. కాలక్రమంలో చాలా మంది చనిపోయారు. అనేకమైనటువంటి కమిటీలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నటువంటి వ్యక్తులు ఈ కార్యవర్గంలో ఈ సంవత్సరం 3 సంవత్సరాల నిమిత్తం 21 మంది కార్యవర్గ సభ్యులు ఉంటే ఇందులో 6గురు మాత్రమే కార్యవర్గ సభ్యులు ఉన్నారు. అంటే 30 సంవత్సరాల కాల వ్యవధిలో వారి వృత్తితో పాటు ప్రవృత్తైనటువంటి సామాజిక శ్రేయస్సును కాంక్షించి సర్వీస్ ఇస్తున్నటువంటి వ్యక్తులు 6గురు ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా ఒక సందర్భంలో ఈ 6గురు కూడా అప్పటి నుంచి చేస్తున్నటువంటి వారికి వీరిని యొక్క సర్వీసెస్ ను గుర్తించి వారికి కూడా ఘనమైనటువంటి సన్మానం కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే వారి యొక్క సర్వీస్ ను మనం అభినందించిన వాళ్ళు అవుతాం. వారిని ప్రేరణగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి టీవీ కృష్ణారావు గారు. వీరి యొక్క వేదిక ప్రతిరోజు ఈ ఆ రోజు జరిగిన 2 నెలల కాల వ్యవధిలో ప్రతి నిత్యం రామకృష్ణ నేను ఇద్దరం కూడా వారి షాపులో కూర్చొని సమావేశంలో నిర్వహిస్తూ ఏ రోజు ఎవరిని కలవాలి అని మొత్తం డేటా తీసుకొని వారిని కలవటానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 2 మాటలు మాట్లాడవలసిందిగా తుమ్మలచర్ల వెంకటకృష్ణారావు గారిని కోరుతున్నాం.
1995లో వ్యవస్థాపన చేసాము. వ్యవస్థాపన చేయడానికి పూర్వం ఏం జరిగిందంటే జొన్నాల నరసింహరావు గారు, కొల్లిమి రామకృష్ణ గారు మా షాప్కి వచ్చారు. ఇట్లాగండి ఇట్లా అసోసియేషన్ పెట్టాలని ఐడియాతో ఉన్నాం అంటే ఎట్లా చేద్దామని సలహాతో వారు వస్తాం. వారితో పాటు శ్రీనివాసరావు వచ్చాడు, కాదా శ్రీనివాసరావు. తర్వాత చంద్రశేఖరరావు వచ్చాడు, జీవి చంద్రశేఖర్. మేము కూర్చున్న తర్వాత మహేష్ వచ్చాడు. మహేష్ని కూడా పిలిచి కూర్చోబెట్టి ఇట్లా ఎట్లా చేద్దాం, ఏంటి ఇది వ్యవహారం ఎట్లా ఉంటుంది. ఆ రోజుల్లో కొద్దిగా నాయకులు ఎక్కువ ఉన్నారు. మన పద్మశాలీలు నాయకులు వాళ్ళ పేర్లు అయిపోయింది అనుకోండి. ఇప్పుడు జరగాలి ఇది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏం పెడతారు అని ఒక కేవలంగా కొంత మాట్లాడారు కొంతమంది. ఎందుకు వీళ్ళు ఏం పెడతారు, వీళ్ళు ఏం చేస్తారు లేదన్నట్టు అందరినీ యాజ్ఞగా పోయేసి మనం రోజు మీటింగ్లు పెట్టి వాళ్ళ కార్యక్రమం అయిపోయినాక సాయంత్రం 5 గంటలకు వచ్చేవాళ్ళు. రామకృష్ణ గారు, నరసింహరావు అందరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం ఇట్లా ఎట్లా చేద్దాం ఏంటి. తర్వాత ఒక కార్యక్రమం ఏర్పరిచి దీనికి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవాలని మన వాళ్ళు అందరికీ మేము చెప్పాము. ఎవరు కావాలి ఏంటి అనుకుంటే అప్పుడు జొన్నాల సాంబశివరావు ఆయన రాజకీయాలతో ఎడవగా ఉంటాడు, ఆయన ఎవరికి సంబంధం లేదు, కలిసిమెలిసిగా ఉంటాడు, ఆయన పెద్ద మనిషి అని మేము సూచన చేస్తే మేము వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొంచెం ఫస్ట్లో ఒప్పుకోకపోతే మేమందరం వెళ్ళి అసలు మీరే ఉండాలండి అని ఆయన్ని ఒప్పించి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన్ని ఇట్లా చేయాలండి మీరు, ఇట్లా చేయాలి మీరు అంటే ఆయన ఎట్టగాడు కొద్దిగా సర్లేండి నేను వ్యాపారం చేసుకున్నాను, సరే మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నా సరే కానీ అని ఒప్పుకున్నారు ఆయన. అక్కడి నుంచి అందరూ 60 నుంచి ఈ రోజుకి ఇప్పటికి ఈ వ్యవస్థ ఈ రోజుకి ఇట్లా తయారైంది. అప్పుడు పురుడు పోసుకుని ఇప్పుడు ఈ రోజుకి ఇలా అయింది. దీనికి కారకుడు అంటే రామకృష్ణ గారు, జొన్నాల నరసింహరావు గారు వ్యవస్థాపకులు. వాళ్ళతో పాటు మేమందరం చంద్రశేఖరు, కృష్ణారావు, మహేష్ గారు, కాదా శ్రీనివాసరావు మేము చేస్తున్నాం. ఇప్పుడు మన వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి, నగరం డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఫిజిక్స్ సబ్జెక్ట్ కలిగినటువంటి వ్యక్తి, ఎంసెట్లో రాటు తేలినటువంటి వ్యక్తి గంజి శివభుజంగ ప్రభాకర్ రావు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఆత్మబంధువులు, పద్మశాలీయ మిత్రుడు అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. గత టర్మ్లో సెక్రటరీగా నేను చేశాను 3 years. అయితే చాలా చేయాలని, ఎవరైనా పదవి తీసుకునే ముందు చాలా చేద్దాం, అవి చేయాలి, ఈ చేయాలని అనుకుంటాం. ఒకసారి పీరియడ్ సరిపోదు, అనుకునే సాధించలేకపోవచ్చు. అవి తర్వాత కాలంలో కొనసాగించవచ్చు. మన పద్మశాలి మిత్రులందరినీ నేను కోరేది ఏంటంటే అసూయ, జగుప్స వీటిని వదిలేసి ఒకరికొకరు సహకరించుకుంటే సమాజంలో ముందుకెళ్తాం. మిగిలిన ఏ కులాలలో లేనంత అసూయ ఈ కులంలో ఉంటుంది. నేనంటాం కాదు, మన వాళ్ళందరూ అంటారు. ఏ తెలివితేటలు లేని కులాల్లో ఎవరో ఒకడు చేయెత్తితే అందరూ వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు తెలివి ఉండే పద్మశాలి కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు చాలా గొప్ప తెలివి. వీళ్ళందరికీ లీడర్షిప్ చేయడం చాలా కష్టం. తెలివైన వాళ్ళని లీడర్షిప్ చేయడం చాలా కష్టం. ఒక తెలివైన వ్యక్తి ఉంటే మిగిలిన వాళ్ళని తక్కువ అయితే ఆయన నిలబడిపోతాడు. కానీ ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆలోచిస్తారు. అందువల్ల ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళందరూ కూడగట్టుకుని వెళ్ళడం చాలా గొప్ప విషయం. అందులో భాగంగా ఇన్ని సంవత్సరాలు మరి వీళ్ళందరూ అందరూ ముందుకు తీసుకొచ్చి ఇప్పటివరకు ఏ తగాదలు గొడవలు లేకుండా జరుగుతున్నారంటే చాలా గొప్ప విషయం. రాబోయే రోజుల్లో కూడా అటువంటి నాయకుల కోసం మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావు. ఎందుకంటే ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు, ఆ దారినే ఈ సొసైటీ ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు
ఇప్పటివరకు ఏదైనా విరోధాలు కానీ అసూయలు కానీ ఏమి లేవు. ఈ విషయం ఎంతవరకు నిజం అనేది రామకృష్ణ గారు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా చాలా సమస్యలు మరి ఇంతమంది రాష్ట్రం మొత్తం ఇక్కడ ఈ ఊరే సారు రాష్ట్రం మొత్తాన్ని నడిపిస్తున్నారు. గొప్పగా ఈ కమ్యూనిటీ ప్రతి ఒక్కళ్ళు మనం ఆదర్శంగా తీసుకున్నారు. అరే మన ఒక ఆయన అయితే ఏమంటే మీరు ఎట్లా చేయగలిగారు ఇంత గొప్పగా మిమ్మల్ని ఆదర్శంగా తీసి మేము ఇంతమంది ఉన్నాం మా కమ్యూనిటీ చాలా మన డైరెక్ట్ సాయి రామ్మోహన్ రావు గారు ఆయన వచ్చిన మన అన్నారు అది మన చౌదరి చాలా మంది ఉన్నారు, చాలా మా దగ్గర డబ్బు ఉంది, ఎంతో మంది ముందున్న వాళ్ళు ఉన్నారు, కానీ మీకులాగా ఇలా చేయలేకపోయామండి అని సభాముఖంగానే అన్నారు. ఇవన్నీ మనం చాలా గర్వకాలం. వీటిని ఆదర్శంగా తీసుకొని ఇంకా రాబోయే రోజులు మంచి పేరు చేతులతో అందరికీ మనం ముందు ఆదర్శంగా ఉన్నాం. మనందరం చాలా తెలివైన వాళ్ళం. ఇంకా అయితే పదవిని అందుకోలేకపోవడం వల్లే సమాజం వెనకబడిపోయాం. మన వాళ్ళకి మంచి పదవులు రాజకీయంగా చైతన్యవంతంగా ముందుకెళ్తే ఇంకా చాలా గొప్ప అవకాశం, దేశాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే పరిస్థితి మనం తేగలుగుతాం. ఇక రెండో విషయం ఏంటంటే మన బిడ్డల్ని సమాజంలో ముందుంచడం. అది ఎట్లా సాధ్యపడుతుందంటే చదువు వల్లనే సాధ్యపడుతుంది. అందులో భాగంగానే స్కాలర్షిప్ ఇవ్వటం కానీ, బుక్స్ ఇవ్వటం కానీ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం కానీ చేస్తున్నాం. ఈ ఊళ్ళో చాలా మంది డాక్టర్స్ నా స్టూడెంట్సే. నేను ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ కోచింగ్ ఇవ్వడం వల్ల చాలా మందిని ముందుకు తీసుకెళ్ళగలను. నేను సార్తో కూడా అన్నా ఏమంటే మన విద్యార్థులకి గైడెన్స్ ఇవ్వాలి ఆలోచన కూడా ఉంది. ఒక మంచి లైబ్రరీని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఒకరోజుతో కాకుండా నిరంతరం వాళ్ళ వెంట ఉండి సహకారాలు అందిస్తూ, పుస్తకాలు అందిస్తూ, మెటీరియల్ అందిస్తూ, చదువులో ముందుంచి వారికి అవసరమైనటువంటి గైడెన్స్ ఇస్తూ వాళ్ళని భవిష్యత్తులో ముందు తీసుకెళ్లే పరిస్థితిని ఈ కళ్యాణ మండపం తీసుకుంటుంది. తప్పనిసరిగా వాళ్ళందరూ తిరిగి మళ్ళీ దీని బాధ్యత కూడా తీసుకుంటారు. ఇటువంటి సలహా సంప్రదింపులు సహకారాలు మీ అందరి నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ రాబోయే రోజుల్లో ఇంతకన్నా గొప్పగా బిల్డింగ్లు కాదు, ఎక్కడికి వెళ్దా మన విద్యార్థులు ఉండేట్టుగా, ఎక్కడికి వెళ్దా మనవాడు ఉండేట్టుగా, ఎక్కడికి వెళ్ళా మన ఎంప్లాయీసే యూనియన్స్ ఉండేట్టుగా, ఎక్కడికి వెళ్ళా ఒక రాజకీయ పదవుల్లో మనవాడు ఉండేట్టుగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి థ్యాంక్స్ చెబుతూ విరమిస్తాను. లైబ్రరీకి సంబంధించినటువంటి విషయాల్ని మన ఆబ్జెక్టివ్స్ లో 22 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అందులో చాలా లైబ్రరీలు కూడా వివరించడం జరిగింది. ఆల్రెడీ ఎంసెట్ కి సంబంధించినటువంటి బుక్స్ మన ఆఫీస్ రూమ్ లో ఉన్నాయి. మాస్టర్ ఇంటి నిండా బుక్సే. ఆ బుక్స్ ఎక్కడ పెట్టాలో తెలియక ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాడు. ఖాళీ లేక ఫ్రిడ్జ్ నిండా ఖాళీ ఫ్రిడ్జ్ కానీ ఎక్కడ పెడితే బుక్స్ ఎప్పటికీ కొంటా ఉంటాడు. మరి ఎవరికి ఇస్తామో తీసుకునే పరిస్థితి లేదు. ఎంసెట్ సంబంధించినటువంటి ఫిజిక్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం బుక్స్ కొంటూనే ఉంటాను. ఆ బుక్స్ నాకు అవసరం లేని ఎవరికన్నా ఇద్దామంటే తీసుకునేవాళ్ళు లేరు. సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ బుక్స్ కూడా కొనుక్కున్నాను నేను, పిల్లలకు ఏమైనా ఉపయోగపడుతుందని. కానీ తీసుకునే పరిస్థితి కనపట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే సెల్ వచ్చిందో A to Z సెల్లే సరిపోతుంది. చదివే వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. రిఫరెన్స్ కావాలి అనుకున్నప్పుడే ఇట్లాంటి పుస్తకాలు అవసరం ఉంటాయి. ఈ బుక్ మొత్తం కూడా ఈ సెల్లో పెడితే ఎవరైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెల్ యొక్క ప్రాధాన్యత పెరిగిన తర్వాత బుక్ ఇష్ట నాలెడ్జ్ తగ్గిపోయింది. అందువల్ల లైబ్రరీ మన అంశంలో ఉన్నప్పటికీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయలేకపోవడానికి కారణాలు. ఇక్కడ ప్రధానంగా మనం 95 నుంచి ఇప్పటి వరకు నిర్వర్తించినటువంటి కార్యక్రమాల మొత్తాన్ని వీలున్నంత వరకు ఒక ఆర్డర్లో రాసుకొచ్చాం. వాటిల్లో ఈ మొత్తం ఒక 3 గంటలో కనుక మనకు అవకాశం ఉంటే మొత్తం పోలో క్వశ్చన్ అనాలిసిస్ చేస్తాం. టైం లేదు కాబట్టి ఒక 2 విషయాలు మన ముందు
బాలస్వామి గారు ఉన్నారు. తెనాలి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. సభా వేదిక నుండి అడిగాం, బాలస్వామి గారు సాలిపేట అనేది ఉందండి, ఇక్కడ పద్మశాలిలు ఈ ఊర్లో ఉన్నది, సాలి వాళ్ళు ఎవరు లేరు, రిజిస్టర్లో మున్సిపల్ రిజిస్టర్లో సాలి అని ఉంది, మరి దీన్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది అంటే అని అడిగాం. వెంటనే స్పందించి మీరు రాండి అన్నారు. నేను కటకం వెంకట ప్రసాద్ గారు ఇద్దరం వెళ్ళి లక్కీగా ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్ రద్దు చేయబడింది. వీరు ఆఫీసర్గా ఉన్నారు, నాయకు షెడ్యూల్ ట్రేడ్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నాయకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. మరి ఏమి చెప్పాడో తెలియదు కానీ సాలిపేటను పద్మశాలిపేటగా రికార్డులో నిక్షిప్తం చేసినటువంటి వ్యక్తి ఇతను. చెంచుపేటను మార్చండి, సౌదరిపేటగా మార్చండి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు, సాధ్యం కాల. అలా సాధ్యం చేసినటువంటి వ్యక్తి అవకాశం వచ్చి కౌన్సిల్ అంటే సాధ్యం కాదు, చెప్పాడు కౌన్సిల్ లేదు రండి మనం చేద్దాం. ఏం చెయ్యాలి, ఏమి డాక్యుమెంట్స్ కావాలో అందించాం. వారు చేతుల మీదుగా వీరు కమిషనర్గా, నాయక్ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న టైంలో దాన్ని సాధించుకోగలిగారు. అది ఇప్పటికి ఆ బోర్డు వేసింది అక్కడ. ఎక్కడ మార్కండేయ వీధిలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రక్కన అప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నాదెళ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయబడి అక్కడ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ప్రముఖమైనటువంటి అంశం, 2020లో వచ్చినటువంటి కోవిడ్ బాధితులను చూసాం, విరాళాలు సేకరించాం, డోర్ టు డోర్ ఫస్ట్ ఎస్టీ కాలనీలోకి వెళ్ళాం, ఆ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి గుడిసెలలోకి వెళ్ళాం. రాత్రిపూట 7-8 గంటల టైంలో ముఖ్యంగా నేను, శ్రీరాము, గిరి అండ్ కట్టగా వెంకట ప్రసాద్ టోకెన్స్ డోర్ వెళ్ళి రాత్రిపూట వెళ్ళి మాస్కులు ధరించి టోకెన్స్ ఇచ్చి ఆ తెల్లవారుతలిక ఆ ప్రాంతంలో మనం ఇస్తున్నటువంటి కూరగాయలు కానివ్వండి, ప్రావిజన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం. అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని పిలిపించి వారి చేతుల మీద రిమైనింగ్ కమిటీ సభ్యులందరూ కూడా అటెండ్ అవటం. నెక్స్ట్ మరొక రోజు బీసీ మహాత్మా పూలే గారికి బీసీ కాలనీ అక్కడ ఏర్పాటు చేయటం. మరొక రోజు విఎస్ఆర్ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయటం. ఇట్లా 21 రోజు పాటు మన కమిటీ సభ్యులంతా కూడా శ్రమించి ఎవరికి అవసరమైందో వాళ్ళకి ఇవ్వటం. అంతేకాకుండా దివి పురుషోత్తం ప్రకటకోట నగర్లో ఉన్నటువంటి మన సంఘీయులు పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో 20 రోజుల పాటు ఇక్కడే అన్న పానీయాలన్నీ కూడా తయారు చేయించాము కుక్కడు పెట్టి. ఇక్కడ ఆ 20 రోజుల పాటు నేను ప్రకటకోట నగర్కి వెళ్ళి రోజు ఆహార పట్లాలు నేను అందిస్తానని ఎవరు అసిస్టెంట్ లేకుండా ఈయన ఒక్కడే రోజు పండేసుకెళ్ళి. ఇది ఎంత కష్టమో చూడండి. అది దట్ ఈస్ కమిట్మెంట్. డొనేషన్ కోసం డాక్టర్ కటకం పురుషోత్తమరావు గారింటికి నేను కటకం వెంకట ప్రసాద్ గారు ఇద్దరు వెళ్ళాం. డోరు తట్టాం. 5 నిమిషాల తర్వాత వచ్చారు. ఓహో మీద డోర్ వేశారు. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఏంటి పరిస్థితి? కోవిడ్ 2 నెలలైంది నేను హాస్పిటల్ మూసేసి ఈ రోజు వరకు కూడా నేను బయటకు రాలా. అసలు ఏమనుకుంటున్నారు కోవిడ్ అంటే? ఎందుకు వచ్చారు అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఇదిగో 500 రూపాయలు బాయిల్డ్ చేశాను. వారి యొక్క సిట్అవుట్ లోకి రానిచ్చి 500 రూపాయల నోట్లు 10,000 ఇచ్చాడు. హెచ్చరించాడు, మీరు తిరగద్దు, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి.
అలాంటి దాంట్లో చివరిగా అక్కడ ఏమైందంటే శ్రీరామ యొక్క కోరిక మేరకు మన నాన్ ఏసీ కళ్యాణ మండపంలో ఒక దాదాపు 200 మందికి 15 రోజుల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, నిత్యావసర సరుకులు మొత్తాన్ని ఆ రోజు ఖర్చు మొత్తం వారే బేర్ చేశారు. ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ యొక్క చేతుల మీదుగా ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అట్లానే ఇంకొక అంశం, నెహ్రూ నికేతన్లో చదువుతున్నటువంటి 3 విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతూ కృష్ణానది ఆ ప్రాంతంలో పర్యవేక్షణకి వెళ్ళినటువంటి సందర్భంలో అనుకోకుండా 3 విద్యార్థులు చనిపోయారు. వారి ఇంటికి కమిటీ సభ్యులు వెళ్ళి, ముఖ్యంగా నేను శేషగిరిరావు, వాళ్ళ ఇల్లు మొత్తాన్ని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినటువంటి సంఘటనలు. నిన్న కాక మొన్న ఒక విద్యార్థి విఘ్నం లారా ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి కాలేజీ టాపర్ పేదరికం తెలుసుకుంది. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ యొక్క సర్వీసును గుర్తించినటువంటి ఆమె ఒక అప్లికేషన్ పెట్టింది. సార్ నాకు ల్యాప్టాప్ ఇవ్వండి, అది లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను. వెంటనే కమిటీలో చర్చించిన వెంటనే 2000 వెంటనే 40,000 రూపాయలు అప్పటికప్పటికి ఇచ్చేశారు సభ్యులకు. రిమైనింగ్ 6,200 రూపాయలని అసోసియేషన్ తీసుకొని ల్యాప్టాప్ ఆన్లైన్లో తెప్పించి 53,000 రూపాయలు ఖరీదు చేసే ల్యాప్టాప్ని 46,200 రూపాయలకి ఆ అమ్మాయి తల్లిదండ్రుల సమక్షంలో మన కమిటీ సభ్యుల చేతి ఉంటుంది. ఇట్లాంటి మనం నిర్వర్తించినటువంటి కార్యక్రమాలు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఒక 2 చెప్పేసి, విద్యార్థుల్లో నాలెడ్జ్ పెంచడం కోసం, వాళ్ళ యొక్క టాలెంట్ని పెంపొందించుకోవడానికి ఈ సంవత్సరం మన సమ్మర్లో 2025 మేలో జరిగినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ కోచింగ్ ఏర్పాటు చేసాం అన్ని వర్గాల వారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి టెస్ట్ పెట్టి 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు కూడా వాళ్ళ టాలెంట్ని ఎగ్జామినేషన్ వాళ్ళకి క్యాష్ అవార్డులు కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఇంగ్లీష్లో ఎలక్ట్యూషన్ వక్తృత్వ పోటీ నిర్వహించాం. ఆ వక్తృత్వ పోటీలో కూడా ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు మాట్లాడటానికి, హిందీ మాట్లాడటానికి లేకుండా ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. సైన్స్ లో క్విజ్ నిర్వహించాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద క్విజ్ నిర్వహించాం. జనరల్ నాలెడ్జ్ మీద క్విజ్ నిర్వహించాం. విద్యార్థుల్లో ఉన్నటువంటి మేధస్ ని వెలికి తీయటం కోసం మన పరిధిలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి సంఘటనలు రెగ్యులర్ గా వస్తున్నటువంటి సభ్యులకి తెలుసు. వీటినన్నింటినీ కూడా కూలంకుషంగా వీళ్ళంతవరకు ఫోటోల రూపంలో కూడా క్రోడీకరించి వచ్చేయటం జరిగింది. చివరిగా ఈ బుక్కుని ఇంత అందంగా నిజంగా లాస్ట్ రోజు గురువారం రోజు, శుక్రవారం గురువారం 17 గంటలు, ఈ 17 గంటల్లో 2 సార్లు అతను లేచింది కటకం ప్రసాద్. నేను 13 గంటలు అక్కడే ఉన్నా, 17 గంటలు అక్కడే కూర్చున్నాను. నెగమన్నా కూడా నెగల. ధనలక్ష్మి గారు వచ్చి రాత్రి 8:30కు వచ్చి మీరు ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆవిడ యొక్క ఒత్తిడి మేరకు ఆ నైట్ టిఫిన్ చేసి రాత్రి 12 గంటలైంది. ఆ 12 గంటల్లో వారు ఫోన్ చేస్తే సమాధానం నేను ప్రింట్ వేయమని చెప్పేశారు. ఇదేంటి ప్రింట్ వేయలేదు, ఎట్టకెళ్ళి భగవంతుడు ఒక మెడిటేషన్లోకి వెళ్ళాడు. ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తూ భగవంతుడు ఈ బుక్ కావాలి. వారే ఫోన్ చేసి మేము బుక్ని ప్రింట్ చేయడానికి సుముఖంగా ఉన్నాం. అప్పటి వరకు డౌట్, ఎందుకంటే ఇది షార్ట్ పీరియడ్, ఓన్లీ 20 రోజుల కాల గమనంలోనే ఇది తయారు చేయబడింది. సోమవారం నుంచి శుక్రవారం కాదు, శనివారం ఉదయం
12 గంటల వరకు దీన్ని ఎడిటింగ్ చేయడంలో సరిపోయింది. ఈ చివరిలో ఉన్నటువంటి ఎడిటే దాదాపు నాకు రాయడానికి 1 గంట సేపు పట్టింది. ఈ అంశం వాస్తవాలు ఇవన్నిటిని కూడా క్రోడీకరణ చేయటం అంటే చాలా కష్టంతో ఉంది. ఎట్టకేలకు చాలా అందంగా డిజైన్ చేసినటువంటి మిత్రులు ఓంకార్ గ్రాఫ్స్ కట్టకం వెంకట ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన సొసైటీ కార్యదర్శి శ్రీ కట్టకం వెంకట ప్రసాద్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసింది కావచ్చు. మన సంస్థ స్థాపించి 30 సంవత్సరాలైంది. ఈ సంస్థను స్థాపనలో ఎందరో ప్రముఖులు, మన కమ్యూనిటీ ప్రముఖులు కృషి చేశారు. వాళ్ళు కొంతమంది కాలగమనంలో భగవంతుని సన్నిధికి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ కోసం మనం అందరం 1 నిమిషం మౌనం పాటిద్దాం. ముఖ్యంగా మన వ్యవస్థాపకులు ముఖ్యులు పిల్లి రామకృష్ణ గారు ఇటీవల స్వర్గస్థులయ్యారు. అట్లానే మన వ్యవస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ నొనాదుల సాంబశివరావు గారు, రాసాపత్తుల వెంకటనారాయణ గారు, మరియు శ్రీశంకరం గాంధీ గారు, నారాయణ ఓంప్రకాష్ గారు, అట్లానే కొంతమంది కార్యవర్గ సభ్యులతో మన రాష్ట్రపతి ధనంజయ్ గారు, ఇట్లా కొంతమంది అందరూ అలా మన సంస్థకు విశిష్ట సేవలు అందించి స్వర్గస్థులైనారు. వారు ఎక్కడున్నా మన అసోసియేషన్కు నిరంతరం ఆశీస్సులు అందిస్తారని 1 నిమిషం అందరం మనం పాటిద్దాం. థ్యాంక్ యూ సార్. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ 1990 సంవత్సరంలో 30 సంవత్సరాల వేడుక చేసుకోవడానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీ బాలస్వామి గారికి, అట్లానే మన పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మన మార్గదర్శకులు, సంస్థ పురోభివృద్ధికి నిరంతరం శక్తివంతం లేకుండా తన జీవిత కాలంలో సుఖభైక కాలం మన సంస్థకి ఎక్కువ టైం కేటాయించిన ముఖ్యులు మన ప్రస్తుత ప్రెసిడెంట్ శ్రీ దొన్నాదుల నరసింహారావు గారికి, అట్లానే పద్మశాలి సంఘీయులను రాష్ట్ర వ్యాప్తంగా సంఘటన చేసి వారందరినీ ఒక తాటిపైకి నడిపిస్తూ సమాజంలో మనం కూడా ఎదగాలి, మన అందరి సంఘీయులకి తోడ్పాటు అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఎంప్లాయీస్ అందరికీ ఒక మార్గదర్శకులుగా అనేక సూచనలు చేస్తున్న ముఖ్యులు మన తెనాలిలో ఉన్న పద్మశాలిలకు మార్గదర్శకంగా నిలుస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన సంఘీయుల కొరకు పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రామకృష్ణ గారికి, అట్లానే మన అసోసియేషన్ ఎక్స్ సెక్రటరీ నగరం కళాశాల ప్రిన్సిపల్గా ఎంతో మంది మన కమ్యూనిటీ పేద విద్యార్థులకు తన సహాయ సహకారాలను ఇస్తూ మాస్టారు ఎన్నో సందర్భాల్లో మన కమ్యూనిటీ అంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి పాఠాలు చెప్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి కావాల్సిన బుక్స్ని మెటీరియల్స్ని ఎంతో ఇతోధికంగా వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి ప్రోత్సహిస్తూ వాళ్ళకు మంచి విద్యార్థులు ఇస్తూ మంచిగా ప్రోత్సహించేవారు ఈ గంజి ప్రభాకర్ గారు. అట్లనే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి మహేష్ గారికి, మన కార్యవర్గ సభ్యులందరికీ, మన సంఘీయులకు అందరికీ శుభాభినందనలు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వాటిలో మరి ముఖ్యంగా
విద్యార్థులకు విద్య అందించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఇద్దరు వ్యవస్థాపకులు పులిమి రామకృష్ణ గారు కానీ నరసింహారావు గారు కానీ వాళ్ళ లక్ష్యం ఇది. ఆ లక్ష్యాన్ని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. అట్లనే ఈ సంస్థ పురోభివృద్ధికి సహకరిస్తున్న దాతలందరికీ, మరి ఈ సంస్థ పురోభివృద్ధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించగలిగాము, ఎంతమందో మనల్ని పొందాము. మరి ఈ సంస్థ పురోభివృద్ధికి ఇంకా మీరందరూ తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. మొత్తం 5 కార్యక్రమాలు ఉన్నాయట మన దాంతో పాటు. బంధుత్వాన్ని పెళ్ళిళ్ళు తప్పు, పెళ్ళిళ్ళు రిసెప్షన్ తప్పు, కొన్ని కార్యక్రమాలు. అందువల్ల ఈ ప్రజలు అందరూ కూడా స్కాటర్ అయిపోయాడు అక్కడక్కడ. అందువల్ల మనకి అటెండెన్స్ కూడా తక్కువ ఉండటానికి కారణం. ఈ సభా వేదికలో మరొక ముఖ్యులు ఆంధ్రప్రదేశ్ పద్మశాలీల ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి బీఈడీ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి మిత్రులు, మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర స్థాయిలో పద్మశాలిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా ఒక వేదిక పైకి తీసుకొస్తున్నటువంటి నిరంతర శ్రామిక జీవి మన ఉద్దంటి రామకృష్ణ. చాలా ఆర్గనైజేషన్స్ వేస్తుంటాయి, కనుమరుగవుతుంటాయి. అలా కనుమరుగు అవటానికి కారణం ఏంటంటే వ్యవస్థని నడుపుతున్నటువంటి వ్యక్తులలో పర్సనాలిటీ మంచిగా లేకపోవటం. కనుమరుగు కాకుండా ఉండాలంటే మిత్రులు రామకృష్ణ లాంటి పర్సనాలిటీ ఉండటం వల్ల ఆ వ్యవస్థ మంచి డెవలప్మెంట్ చేస్తుంది. సభను ఉద్దేశించి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సమావేశ అధ్యక్షులు పెద్దలు నరసింహారావు గారికి, మనందరి కోసం అనంతపురం నుంచి విచ్చేసినటువంటి మన ఆత్మీయులు, ప్రస్తుతం అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న బాలస్వామి గారికి, అదేవిధంగా మా అందరికీ మంచి మిత్రులు, ఆప్తులు, అన్ని విధాలా మాకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి మహేష్ గారు, మా ప్రిన్సిపాల్, మాజీ ఎక్స్ ప్రిన్సిపాల్ గారు ప్రభాకర్ గారు, వేదికపై ఆశయంలో ఉన్నటువంటి పెద్దలు కృష్ణారావు గారు, గత 4 సంవత్సరాల నుంచి అసోసియేషన్కి డైరీ క్యాలెండర్ ముద్రణలో మాకు ఎల్లవేళలో తోడుంటూ తగు సలహాలు సూచనలు ఇస్తూ ఈ రాష్ట్రంలో ఒక అందమైన డైరీ క్యాలెండర్ని పద్మశాలులందరికీ అందించడంలో సహకరిస్తున్నటువంటి మిత్రులు ప్రసాద్ గారికి, పెద్దలు సుబ్బారావు గారికి, కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సంఘీయులందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు, ఆహ్వానించినందుకు అసోసియేషన్ తరఫున ముందుగా వెల్ఫేర్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి పని చేయడానికి ముందుకు వస్తే వ్యవస్థ మొత్తం సహకరిస్తుందనడానికి ఉదాహరణ నరసింహారావు గారు, రామకృష్ణయ్య గారు యొక్క ఆలోచనలు పుట్టినటువంటి వ్యవస్థ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ. అన్ని జిల్లాలు తిరిగాను, 26 జిల్లాలు అయినా 26 జిల్లాల్లో జిల్లా కమిటీలు అంటే ఒక మంచి స్ట్రక్చర్ అది. అన్ని జిల్లాల్లో కూడా పద్మశాలీల యొక్క సహకారంతో వారందరూ స్థానికంగా కళ్యాణ మండపాలు అన్ని చోట్ల కట్టారు. చాలా వరకు ఆనాడు పూర్వీకులు భవనార్శన మందిరాలు కట్టడం, ఆ తర్వాత వచ్చినటువంటి తరం వాళ్ళు కళ్యాణ మండపాల స్థాయికి ఎదగటం కూడా. ఎన్ని చూసినప్పుడు కూడా రాష్ట్రంలో ఉత్తమంగా చెప్పుకునేటువంటివి ఒక 4-5 మంచి కళ్యాణ మండపాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఒకటి ప్రొద్దుటూరులో ఉండేటువంటి కళ్యాణ మండపం, తర్వాత తెనాల్లో ఉన్నటువంటి మన కళ్యాణ మండపం చాలా చక్కగా ఆర్గనైజ్ చేయటం. అనేక కళ్యాణ మండపాల్లో వ్యవస్థలు కూలిపోవటం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం, ఇవన్నీ కూడా ఆ సంస్థను కొంగదీశాయి. అయితే
అంటే 30 సంవత్సరాల పాటు ఈ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపాన్ని నడపటం అనేది, అది కూడా ఏకతాటిపై నడపటం అనేది అంత సాధారణమైన విషయం ఏం కాదు. ఒక వ్యవస్థను నడుపుకుంటూ ముందుకెళ్లాలంటే ఎంతో సమన్వయం, ఓర్పు, సహనం, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఆ నడిపే క్రమంలో వెల్ఫేర్ సొసైటీ సక్సెస్ అయిందని చెప్పడానికి మాత్రం ఎలాంటి సందేహం లేదు. 30 సంవత్సరాల పాటు ఈ సంస్థను నడుపుకుంటూ అనేక మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఓ చక్కటి ఆదరణ, ప్రేరణ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి వెల్ఫేర్ సొసైటీ వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యాలు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణ గారు మంచి కితాబ్ ఇచ్చారు. 26 జిల్లాల్లో పర్యటన చేస్తుంటాడు. వారి యూనియన్ టీచింగ్ తరఫున వారి యూనియన్ లీడర్ కనుక వాళ్ళకి స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది సంవత్సరానికి ఇన్నని. ఆ లీవ్స్ ఉపయోగించుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. కాబట్టి ఏ ప్రాంతంలో ఏ ఆర్గనైజేషన్ ఎలా బలీయంగా ఉన్నది, కళ్యాణ మండపాల నిర్వహణ ఎక్కడెక్కడ ఉన్నది, ప్రొద్దుటూరు చాలా ఉన్నాయి ఆర్గనైజేషన్స్. ప్రొద్దుటూరు సెకండ్ మంత్గా మీరు మైండ్లో గుర్తింపు ఉంది. కళ్యాణ మండపం ఆర్థిక రిసోర్స్ కోసం ఏర్పాటు చేసింది కళ్యాణ మండపం. ఎందుకు ఆర్థిక రిసోర్స్? సర్వీసెస్ యాక్టివిటీ చేయాలంటే వనరులు కావాలి. ఆ వనరుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి క్రీస్తు శేషులు ఎక్కడున్నాడో జొన్నాల్లో సాంబశివరావు తపన కళ్యాణ మండపం కట్టాలి 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 కట్టాలి. చివరి వరకు ఆ తపనతోటే అది 95లో ఆర్గనైజేషన్ ఏర్పాటైతే 4.5 సంవత్సరం కాలం అతను జీవించి ఉండటం ఫలితంగా మనం కట్టలేకపోయాం. పరలోకంలో ఎక్కడున్నా కూడా వారి యొక్క ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయి. అట్లనే రాసాబొత్తిని వెంకటనారాయణ గారు వారి టైంలో ఈ నాన్ ఏసీ కళ్యాణ మండపం కట్టడం, దానికి అక్కల మంగయ్య బ్రదర్స్ భూరి విరాళాన్ని అందించటం, అది కట్టడం. వారు చనిపోయిన తర్వాత రాచాపల్లి వెంకటనారాయణ పరమపదించిన తర్వాత ఏసీ కళ్యాణ మండపంలో వారి యొక్క కుమారుడు రత్నాకర గాంధీ గారు భూరి విరాళాన్ని ఇవ్వటం. ఇట్లా సభ్యులు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విరాళాలు ఇవ్వటం వల్ల మనం ఈ విధంగా కట్టాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. కాబట్టి ఒక పక్క విద్యార్థులను ప్రోత్సహిస్తూ, మరొక పక్క పేద వర్గాలకు చేయిస్తూ, సామాజిక సృహను పెంచుకోవడానికి కోసం రకరకాలమైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్ అన్ని చేసిన ఈ బుక్లో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నియమింపబడిన వ్యక్తి 2015వ సంవత్సరంలో వైకుంఠపురం దేవస్థైర్మనిగా వ్యవహరించినటువంటి వ్యక్తి శ్రీ జొన్నాదుల మహేష్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు గారికి, ఈ రోజున మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి, గతంలో మన తెనాలి మున్సిపల్ కమిషనర్గా చేసి ప్రస్తుతం అనంతపురం కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్నటువంటి శ్రీ బాలస్వామి గారికి, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ పద్మశాలి ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ గారికి, వేదిక నిర్వహించిన తక్కిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది కనుక క్లుప్తంగా చెప్తాను.
లో వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భావం నుంచి ఈరోజు 2025వ సంవత్సరం, ఇప్పటికీ 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల కాలగమనంలో వెల్ఫేర్ సొసైటీ యొక్క పురోభివృద్ధి దినదినాభివృద్ధిగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఎక్కడ ఏ రోజున కూడా వెల్ఫేర్ సొసైటీ నిర్వహించే కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి సక్సెస్ గా జరపడం జరిగింది. మరి 1995లో ఒక 25 మంది సభ్యులతో ఏర్పడిన ఈ కార్యవర్గం కాలానుగుణంగా ఆ రోజున 100 మంది సభ్యులతో ఏర్పాటు చేసుకుని తదనంతరం ఈ కళ్యాణ మండప నిర్మాణానికి పూనుకున్నప్పుడు 160 మంది స్థలదాతలను కూడా సభ్యులుగా చేర్చడం జరిగింది, వంశపారంపర్య సభ్యులుగా. ఈ 160 మంది వంశపారంపర్య సభ్యులే కాకుండా తెనాలి పట్టణం, తెనాలి పరిసర పట్టణ గ్రామాల నుండి అనేక మంది పద్మశాలీల దాతల సహాయ సహకారాలతో ఆ రోజున నానేసి కళ్యాణ మండపం కట్టడం. మండప నిర్మాణం సుమారుగా మనకి బుక్లో తెలుపుతున్నారు, కోటి రూపాయల పైన వ్యయంతో ఈ నిర్మాణాన్ని కూడా దాతల సహకారమే ముఖ్యం. దాతల సహకారం ముఖ్యమనే దానికి సంస్థ యొక్క అకౌంటబిలిటీ, సంస్థలో ఉన్నటువంటి కార్యవర్గాల యొక్క నిజాయితీ, ఈ నిజాయితీ అకౌంటబిలిటీ వల్లే దాతలంత సహకారం కూడా ఈ కళ్యాణ మండపానికి చేకూరిందన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఈ కార్యవర్గంలో ప్రతి కార్యవర్గంలో కూడా చెప్తా వచ్చారు. ఇప్పుడు ప్రతి కార్యవర్గంలో కొన్ని మార్పులు జరిగినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొంతమంది సభ్యులు మాత్రం కంటిన్యూగా ఉండడం జరిగింది. కంటిన్యూగా ఉండటానికి కారణం కూడా అంకిత భావం. ఈ సంఘానికి పద్మశాలికి ఏదో చేయాలని తపన. ఈ పురోభివృద్ధి ఒక ఎత్తైతే ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఉన్న వ్యక్తుల యొక్క వికాసం మరి ఈ కార్యవర్గంలో కొనసాగినందువల్ల ప్రతి కార్యవర్గ సభ్యులకి కూడా ఒక ఆత్మవిశ్వాసం, మనం ఎంతో కొంత తోడ్పాటు అందిస్తున్నాం, మన ద్వారా సంఘానికి కొంత ప్రయోజనం చేకూరుతున్న ఒక భావన. వీటన్నిటి ఫలితంగా మన సంఘంలోనే కాకుండా ప్రజా బాహుళ్యంలో కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్దామనేటువంటి సంకల్పం. ప్రత్యేకంగా వేరే ఎవరి గురించో కాదు, నా విషయమే నేను చెప్తాను. 1995కి ముందు నేను ఒక వ్యాపారవేత్తని, ఒక జొన్నాదుల మహేష్, అంతవరకే. అలాగే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో పద్మశాలి సంఘంలో అనేక మంది పెద్దలు ఉన్నారు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అయినా కూడా 1995 తర్వాత ఒక విప్లవాత్మకమైన మార్పు, పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భావం. ఆ ఆవిర్భావాన్ని, ఆ విప్లవాత్మకమైన మార్పుని జీర్ణించుకోలేని, తట్టుకోలేని కొంతమంది పెద్దలు మరి స్వాభావికంగా మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి. ఇంతకుముందు ప్రభాకర్ రావు గారు చెప్పారు, మనిషి అనే వ్యక్తికి ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎంతోటికి తీసుకెళ్తాయంటే ఈ కార్యవర్గంలో ఉన్న కొంతమంది సభ్యుల మీద దాడి చేయడానికి కూడా వెనకాలని పరిస్థితులు. ఆ సందర్భంలో కూడా మేము గట్టిగా ఎదుర్కొన్నాం. ఆ దాడి జరిగిన సందర్భంలో నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నా, వేరే వ్యక్తుల గురించి కాదు. ఎవరైతే ప్రముఖులు అనుకున్నామో, ఎవరైతే నాయకులు అనుకున్నామో ఆ నాయకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందా, ఆ స్థాయికి మనం ఎందుకు ఎదగకూడదు. ఒక వెల్ఫేర్ సొసైటీగా పరిమితం అయినప్పుడు కొంతవరకే మనం ఉంటాం. అలా కాకుండా ఇది కాదు, ఇంకా మించి ఏదో ఉంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు నుంచి కృషి మొదలుపెట్టిన తర్వాత ఏదైతే పద్మశాలి బహుత్వ సంఘం ఉందో ఆ బహుత్వ సంఘంలో కూడా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ శాఖలు విస్తరించాలనే ఉద్దేశంతో ఆ కొన్ని కార్యక్రమాలు కూడా టేకప్ చేశాం. చేసిన సందర్భంలో నిస్వార్థంగా సేవ చేయడానికి వస్తే ఏ సంఘీయుడు కూడా మనం తిరస్కరించడు. దానికి ఉదాహరణే అక్కల మంగయ్య గారి నేతృత్వంలో ఆ రోజున పద్మశాలి బహుత్వ సంఘాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది. అక్కల మంగయ్య గారు కానీ, నేను కానీ, కొంతమంది కానీ ఈ
ఈ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఫోకస్ అయిన మనుషులే. అక్కల మంగయ్య గారు కూడా వ్యాపారంలో, ఆ శిల్పకళలో దానికి అంకితమైన సందర్భంలో మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రభుత్వ సంఘాన్ని కూడా మనం మంచి మార్గంలో నడపాలి, ఒక క్రమశిక్షణతో నడపాలని చెప్పేసి వెల్ఫేర్ సొసైటీ పూర్తిగానే మేము ఆరోగ్య కార్యక్రమం నిర్వహించాం. దాన్ని సాధించగలిగాం. ఇవాళ కూడా ఒక క్రమశిక్షణాయుతమైన సంఘంగా ఏర్పాటు చేయగలిగాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక ఆలోచన, ఏ దానికైనా సరే మన సంఘంలోనే కాదు, కొంత ప్రాముఖ్యత ప్రజాబాహ్యంలో ఉండాలంటే రాజకీయంగా కూడా మనం ఎదగాలి. రాజకీయంగా ఎదిగినప్పుడే వ్యక్తులకి, వ్యవస్థకి మనం సాయం చేయడానికి అవకాశం ఉంటుందని రాజకీయ కోణంలో కొంత ఆలోచన చేయడం వల్లే ఆ రోజున శారద గారితో రాజకీయంగా ప్రయాణం చేయడం జరిగింది. ఆ తదుపరి తెనాలిపట్నం 2009లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు ఆయనతో రాజకీయ ప్రస్థానంలో భాగంగా ప్రయాణం చేయడం జరిగింది. ఇంతకుముందు నరసింహారావు గారు చెప్పినట్టుగా వెల్ఫేర్ సొసైటీ మినహా మహేష్ జీరో. వెల్ఫేర్ సొసైటీ ఆవిర్భావం తర్వాత వెల్ఫేర్ సొసైటీలో ఉన్నటువంటి మన స్ఫూర్తిని, మన యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పురస్కరించుకునే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి ఈ రోజున ఒక పట్టణంలో ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మనందరం ఎదిగామంటే, అనేక కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నామంటే వెల్ఫేర్ సొసైటీ యొక్క స్ఫూర్తి అని చెప్పేసి తెలియజేస్తూ, మరి గతంలో మనం ఏదైతే అనుకున్నామో ఆ యొక్క స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే ఏదైనా ఒక కార్యక్రమం మనతో ఆకూడదు. మన భవిష్యత్ తరాలను కూడా, యువతకి, యువకులు కూడా ముందుండాలంటే కొన్ని లక్షణాలను పుట్టుపుచ్చుకొని ఈ వ్యవస్థని మనం ఎక్కడైతే పటిష్టమైన నిర్మాణాత్మకంగా మనం నిర్వహిస్తామో అప్పుడే మనం అనుకున్న విషయాలన్నీ కూడా మనకు సాధ్యమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వెల్ఫేర్ సొసైటీకి ముందు వ్యాపారీత్యా కొంతమందికి పరిచయం అయింది. వారి యొక్క భావన పొలిటికల్గా ఎదగాలి. పొలిటికల్గా ఎదిగాడు. దాదాపు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి పదవి, మన కమ్యూనిటీకి సర్వీస్ చేసుకునే అవకాశం కూడా ప్రస్తుత గవర్నమెంట్ అనే దానికని కూడా తాను అత్యంత అభిమానించే వ్యక్తి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. వారు మనకు కూడా ఆప్తుడు, మన కళ్యాణ మండపానికి కూడా ఆప్తుడు అనే పదం కూడా ఉపయోగించాము. ఎందుకంటే క్రూషియల్ పీరియడ్ వచ్చింది. కళ్యాణ మండపంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సిఆర్ అంటే అప్పుడు ఉడా డిపార్ట్మెంట్ వాళ్ళు మీ కళ్యాణ మండపాన్ని కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చారు. ఒకసారి కాదు, 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఏం చేయాలి? వెంటనే మహేష్ను సమర్థించాం. మహేష్ నోటీసులు ఇలా వచ్చాయి. 9 మంది మహేష్ నాయకత్వంలో ఆలపాటి రాజా గారి దగ్గరికి వెళ్ళాం. ఆలపాటి రాజా గారు స్పీకర్ ఓపెన్ చేసి, ఎన్ని కళ్యాణ మండపాలను తెనాల్లో నువ్వు కూలుస్తావు, అన్ని సక్రమంగా ఉన్నదా? కొన్ని డీవియేషన్స్ ఉంటాయి, పార్కింగ్ లేదని నువ్వు కూలుస్తావా? ఏగా వాలితే ఒప్పుకోనను అని డైరెక్ట్గా ఫోన్లో వాళ్ళకి ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు కనుమరుగైపోయారు. దట్ ఈజ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అంటే మన కమ్యూనిటీలో కొంతమంది మన వాళ్ళు ఉండటం వలన అది సాధ్యమైంది. అలా లేకపోతే సాధ్యం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడో ఒక సందర్భంలో మన వాళ్ళు అనేక రకాలుగా దోహదపడతారు. అలాగే చివరిగా ఒక విషయం చెప్పి, మిత్రుడు అక్కల శ్రీరామ్ గారు 1 సంవత్సరం పాటు 2024 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు 1 సంవత్సరం పాటు 50 మంది పేదలకి అన్న సంతర్పణ చేయటం జరిగింది. ఇది చాలా గొప్పది. వారు డబ్బు మొత్తం స్పాన్సర్ చేసినప్పటికీ ద క్రెడిట్ గోస్ టు పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ.
ఈ కార్యక్రమం వాళ్ళు సొంతగా పెట్టినా కూడా మన ఆవరణలో మన బ్యాగ్ను ఉపయోగిస్తున్నాం కాబట్టి వారికి భగవంతుడి పరంగా ఆశీస్సులు వస్తాయి. కానీ వెల్ఫేర్ సొసైటీ బాగా ఫోకస్ అవుతుంది. చివరిగా ఎంతో ఆతృతగా ఎన్నో మాటలు చెప్పాలని తపనతో వచ్చారు. మన సంఘీయుల్ని కలవాలి, కలిస్తే మంచిదని ఒక చిరు సత్కారాన్ని అందించి వారు చిరు సత్కారం అందించిన తదుపరి వారు మాట్లాడారు. రండి ప్రసాద్. నరసింహారావు గారికి, అదేవిధంగా ఈ సభ పరిచయాన్ని కానీ నిర్వహణ కానీ చేసిన అక్కల శ్రీరామ్ గారికి, అదేవిధంగా ప్రభాకర్ రావు గారు, మహేష్ గారు, కృష్ణారావు గారు, కటకం ప్రసాదరావు గారు, ఓంకార్ ప్రసాద్ గారు అంటారు మనందరికీ పరిచయం. అదేవిధంగా అక్కల రామకృష్ణ గారు, శేషగిరి గారు, రాచమత్తుని బ్రహ్మం గారు, పెద్దలు అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు 25 సంవత్సరాల కార్యక్రమం ఏదైనా జరుగుతుంటే రజతోత్సవం అంటాం. 50 సంవత్సరాల వార్షికోత్సవం కానీ సభ కానీ జరుగుతుంటే దాన్ని గోల్డెన్ జూబ్లీ అంటాం, అంటే బంగారు ఉత్సవం. మరి 30 సంవత్సరాల ఉత్సవాన్ని ఏమంటారు? 30 సంవత్సరాల ఉత్సవాన్ని పెరల్ యానివర్సరీ అంటారండి. అంటే ముత్యాల వసంతోత్సవం. ముత్యాల వసంతోత్సవాన్ని 3 రకాలైన బలమైన కారణాలు ఏంటి అంటే అందమైన ఒక బంధం అని, అదేవిధంగా ఆహ్లాదకరమైన బంధం అని, బలమైన బంధం అని దాని అర్థం. ఈ పెరల్ యానివర్సరీ నిజంగా పద్మశాలి సొసైటీ 30 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్న ఈ తెనాలి ఉత్సవం ఎలా అనిపిస్తుందంటే నిజంగా కూడా ఒక బలమైన, ఆహ్లాదకరమైన, అందమైన వార్షికోత్సవం లాగా. ఈ సందర్భంలో ఇప్పుడే అక్కల శ్రీరామ్ గారు, పెద్దలు అందరూ కూడా ఒక మధురమైన జ్ఞాపిక అందించారు. స్వతహాగా నేను శ్రీనివాసుడి భక్తుడిని. తెలిసి కానీ తెలియక కానీ నా చేతుల్లో అందిస్తున్నప్పుడు ఈ 30 సంవత్సరాల ఉద్యోగ కాలంలో చాలా జ్ఞాపికలు, మొమెంటోస్ ఉంటాయి. చాలా ఆత్మీయంగాను హృదయానికి దగ్గరగా అనిపించిన జ్ఞాపిక. అయితే ఈ జ్ఞాపిక సందర్భంగా మనం చెప్పాల్సింది ఒకటే, ఈ ప్రపంచంలో చాలా దేవాలయాలు ఉన్నాయి అనేక మతాలకు సంబంధించి. కానీ ఒక వార్షికంలో అంటే ఒక సంవత్సరంలో తిరుమలను దర్శించే నంబరు ఏ ఒక్క ప్రాంతంలో కానీ ప్రపంచంలోనే ఏ ఒక్క గుడికి కూడా దక్కని ఒక అరుదైన గౌరవం ఏంటి అంటే, అరుదైన వాస్తవం ఏంటి అంటే అంతమంది భక్తులు ఒక సంవత్సర కాలంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం. ఇది జగమెరిగిన సత్యం. అయితే అమ్మవారు ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి అమ్మవారు పద్మావతి అమ్మవారు, తిరుచానూరు అమ్మవారు. గొప్పగా అనిపించేది ఏంటంటే పద్మశాలి వారసత్వంతో, దైవత్వంతో ఉన్న పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేది కూడా ఈ కుల బాంధవ్యులే. అంత గొప్ప గౌరవం దక్కడం, ఒక అమ్మవారి వారసులుగా దైవత్వ వారసత్వంలో బ్రతికే పద్మశాలీలు సౌమ్యులుగా ఉండడమే కాదు, ఎక్కడ కూడా చిన్న చిన్న తగాదులు ఏమన్నా ఉండొచ్చేమో కానీ ఒక మంచి వాతావరణంలోనే నడిచింది కాబట్టి 30 సంవత్సరాల్లో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారు. ఈ కార్యక్రమం అంటే లక్ష్యం మంచిదైతే
మన సంకల్పం మంచిదైతే అది చాన్నాళ్ళ పాటు ముందుకెళ్తుందండి. లక్ష్యం చాలా నేరోగా ఉండి ఒక కులం కోసం మాత్రమే మనం సంఘం పనిచేయాలని అనుకున్నప్పుడు మాత్రమే చాలా సంఘాలు స్ప్లిట్ అయిపోతాయి. ఆ సొసైటీలకి అంత బలం ఉండదు. అందుకే బలమైన 30 వసంతాలు ఇది, పెరల్ యానివర్సరీ. మీ అందరికీ అభినందనలు. ఇదే సందర్భంలో ఒక విషయాన్ని మనం చేయాలి. కమర్షియల్గా ఆలోచిస్తే ఏదైనా కమర్షియల్గానే ఉంటుంది. దానిలో దీర్ఘకాలం మన్నే అవకాశాలు తక్కువ ఉంటుంది. ఇలాంటి కళ్యాణ మండపాల్లో నాన్ ఏసీకి 16,000, ఏసీకి 32,000, అన్ని ఎక్విప్మెంట్ మనమే ఇస్తూ చేయమన్నది చాలా దగ్గరగా సొసైటీతో సర్వీస్ చేయాలన్న భావజాలం ఉంటేనే జరుగుతుంది. అదేవిధంగా కొన్ని మంచి సంకల్పాలు, పిల్లలకు చదువులు ఇవ్వడం, చదువుకు సంబంధించిన స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం కానీ, మంచి లక్ష్యాలతో ఈ సంఘం ఏర్పడింది కాబట్టి ఇంత బాగా బలంగా ఇంకా ముందుకెళ్తా ఉంది. అలా మంచి కార్యక్రమాలు ఇకపైన కూడా ఈ అసోసియేషన్ ద్వారా జరుగుతాయని భావిస్తూ ఇక్కడికి నన్ను పిలిచినందుకు చాలా సంతోషకరంగా భావిస్తూ, ఒక్కసారి తెనాలి పట్టణంలో పనిచేసిన కాలం 2 సంవత్సరాల కంటే తక్కువైనప్పటికీ ఇక్కడ కనవేసుకున్న బంధాలు చాలా గొప్పవి. ఇప్పుడే మన నరసింహారావు గారు చెప్పారు, తాజుద్దీన్ గారి ఇంటికి వెళ్ళి నేను టీ తాగడం కూడా నాకు అప్పుడప్పుడు గుర్తు. అలాగే మన ప్రసాద్ గారి ఇంట్లో వాళ్ళ సతీమణి గారు దోశలు వేసి పెట్టేవాళ్ళు. 2-3 సార్లు తిన్నా ఆ అనుభూతులు ఇంకా అలా గుర్తుండిపోయాయి. నరసింహారావు గారి ఇంట్లో కానీ, ప్రభాకర్ రావు గారి ఇంట్లో తేనీరు సేవించిన ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక డికేడ్ తర్వాత కూడా గుర్తుండిపోయే అంశాలు. చాలా చోట్ల పొలిటికల్ వేదికలు లేదంటే ఆఫీస్ వేదికలు పంచుకొని చాన్నాళ్ళ తర్వాత ఒక మంచి ఆత్మీయుల మధ్యలో గడుపుతున్న అనుభూతి కలుగుతూ ఉంది. చాలా సంతోషం. మన ఈ సొసైటీకి సంబంధించిన లక్ష్యాలు, ప్రధానమైన లక్ష్యాలని ఈ పుస్తకంలో రాశారు. 1995లో ఈ వ్యవస్థీకృతం చేయబడ్డప్పుడు ఏ లక్ష్యాలలో 1995లో 30 ఏళ్ల క్రితం ఏ లక్ష్యాలతో అంటే విద్యార్థుల శ్రేయస్సు కోసం, లేదా ఇందాక ప్రభాకర్ రావు గారు చెప్పారు చదువు ఒకటే, దాని మించిన ఆస్తి ఏముంటుంది, అంత మంచి చదువు ఈ పేద పిల్లలకు అందించాలి. మేము చదువుకున్న లేదంటే మేము చెప్తున్న కళాశాలల్లో అలాంటి పిల్లలు ఉన్నారు. కొంతమంది కన్నా వెల్ఫేర్ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో పెట్టిన మంచి లక్ష్యం కాబట్టి ఇంత చక్కగా ఒక కమర్షియల్ కోణంలో ఎక్కడా లేదు కాబట్టి ఈ సొసైటీ బాగా జరుగుతూ ఉంది. నేను నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కళ్యాణ మండపంలో కూడా ఇందాక ప్రసాద్ గారు అంటున్నారు నాన్ వెజ్ ఫంక్షన్స్కి మేము ఇవ్వం సార్. అదేవిధంగా కొన్ని నిబంధనలు మేము ప్రత్యేకించి పెట్టుకున్నాము. అలాగే శుభకార్యాలు జరిగే ఒక మంచి వేదిక పైన జనరల్గా మనం మరణం కానీ ఇలాంటివన్నీ అశుభంగానే ఫీల్ అవుతాం. అది శుభకార్యం కింద సొసైటీలో ఫీల్ అయ్యే మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా మనకి రాలేదని భావిద్దాం. అలాంటి కార్యక్రమాలకు కూడా మేము ఇక్కడ ఇవ్వము. ఇక్కడ శుభకార్యాలే జరగాలి అంటే మంచి లక్ష్యాలతోటి ముందుకెళ్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మరొకసారి ప్రసాద్ గారికి, నరసింహారావు గారికి, ప్రభాకర్ రావు గారికి, అక్కల రామకృష్ణ గారు, అలాగే శ్రీరామ్ గారు చాలా తర్వాత చూస్తూ ఇందాకనే కామెంట్ చేశాను ప్రసాద్ గారితో, ఏంటి అక్కల శ్రీరామ్ గారికి కూడా కొద్దిగా చిరువు వస్తుందా అని. ఎనివే చాలా సంతోషం మీ అందరితో గడపడం. కృతజ్ఞతలండి. అభివృద్ధి ఏ విధంగా పేదలకి ఏ విధంగా సహాయపడుతుంది, ఆబ్జెక్టివ్స్ మొత్తాన్ని రూపకల్పన చేసి రూపొందించిన అంటే డిస్టిక్ లో ఉన్నటువంటి అందరు సభ్యులు సుమారు 18 సంవత్సరాల క్రితమే ఈ సైజు ఆర్టికల్ చేయటువంటి చాలా అరుదైనటువంటి వారు వాస్తవాలైతేనే వేస్తారు, మనం ఎన్నిసార్లు అడిగినా కూడా వేరు. కాబట్టి ఈ వాస్తవాన్ని మరొకసారి ఇది బుక్ లో ఉన్నటువంటి 100% సార్ ఒకసారి మీ మనస్సుకు నచ్చితే వాస్తవాలని గ్రహిస్తే మరొకసారి ఒక 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి డెవలప్మెంట్ ని బేరేజ్ వేసుకుని మరొకసారి ఈ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ యొక్క అభివృద్ధి
వాటి లక్ష్యాలను మరొకసారి శ్రోతలకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం తాజుద్దీన్ గారు. ఈ కార్యక్రమంతో కూడా అయిపోయినట్లుగా ప్రకటిస్తున్నాము. కాబట్టి మన గెస్ట్ భోజనాలు ఇక్కడ ఉన్నాయి. మరి తాజుద్దీన్